if a student gets 4 marks for each correct answer in a test, 2 marks will be deducted for each wrong answer. If the student writes answers to 75 questions and gets 150 marks, how many questions did he write his correct answers? ఒక పరీక్షలో ఒక విద్యార్థికి ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి, ప్రతి తప్పు సమాధానానికి 2 మార్కులు తగ్గించబడును. ఆ విద్యార్థికి 75 ప్రశ్నల సమాధానాలు రాస్తే 150 మార్కులు తెచ్చుకోగా అతను సరైన సమాధానాలు రాసినటువంటి ప్రశ్నలు ఎన్ని? సో ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు, సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ కరెక్ట్ చేస్తే, కరెక్ట్ సమాధానం ఇస్తే ప్లస్ 4 మార్కులు వస్తాయి. కానీ మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తే 2 మార్కులు కోల్పోతారు. అంటే మీకు వచ్చిన మార్కులు 2 మార్కులు డిడక్ట్ చేస్తారు. అంటే ఒక క్వశ్చన్ని మీరు రాంగ్ అటెంప్ట్ చేస్తున్నారంటే మీరు కోల్పోయే మార్క్స్ 4 కాదు, మీరు కోల్పోయే మార్క్స్ 2 కాదు, మీరు కోల్పోయే మార్క్స్ 6 మార్క్స్. 6 మార్క్స్ మీరు కోల్పోతున్నారు. ఎందుకంటే దానికి వచ్చే 4 మార్కులు కోల్పోతారు, దానికి పెనాల్టీ 2 మార్కులు ఎక్స్ట్రా, అంటే టోటల్ 6 మార్క్స్ కోల్పోతారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆల్ ఆర్ కరెక్ట్ అనుకోండి. అంటే మీరు ఎన్నైతే అటెంప్ట్ చేస్తారో అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అనుకునే కదా మీరు ఆన్సర్ చేసేది, రాంగ్ అనుకోని మీరు ఆన్సర్ చేయరు కదా. అందుకని అన్ని కరెక్ట్ అనుకోండి, ఆల్ ఆర్ కరెక్ట్ అని అజంప్షన్ చేసుకోండి. ఆల్ ఆర్ కరెక్ట్ అంటే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశారంటే, ఎన్ని క్వశ్చన్స్కి మీరు సమాధానాలు రాశారు? 75 క్వశ్చన్స్కి రాశారు. అంటే ఆల్ ఆర్ కరెక్ట్ అంటే 75 × 4 మార్క్స్ 300 మార్క్స్ రావాలి కదా. అంటే మీరు గెట్ చేసిన ప్రకారం మీకు 300 మార్క్స్ రావాలి. కానీ ఫైనల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 150 మార్క్స్ వచ్చాయి. అంటే 300 రావాల్సింది 150 మార్క్స్ వచ్చాయి. అంటే డిఫరెన్స్ ఎంత? 150. అంటే ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తుంటే మీరు 6 మార్క్స్ని కోల్పోతున్నారు. అలా మొత్తం ఎన్ని కోల్పోయారు? 150 మార్క్స్ని కోల్పోయారు. 150/6 అంటే 25. అంటే మీరు 25 క్వశ్చన్స్ రాంగ్ చేశారు. ఆల్ ఆర్ కరెక్ట్ అనుకున్నారు కాబట్టి మీకు వచ్చేది రాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ రాంగ్ చేశారు. 25 క్వశ్చన్స్ రాంగ్ చేశారంటే ఎన్ని కరెక్ట్ చేసి ఉంటారు? 50 కరెక్ట్ చేసి ఉంటారు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 50 కరెక్ట్. అంటే మీరు రాసినటువంటి సరైన సమాధానం ఏంటి? 50. మీరు కాల్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 50 క్వశ్చన్స్ కరెక్ట్ అంటే 50 × 4 మార్క్స్ అంటే సో 200 మార్క్స్ వస్తాయి. 50 క్వశ్చన్స్ కరెక్ట్ అంటే 25 క్వశ్చన్స్ రాంగ్ కదా. 25 × 2 50 మార్క్స్. 200లో ఒక 50 మార్క్స్ తీసేస్తే రిమైనింగ్ 150. మీ నెట్ రిజల్ట్ 150 మార్క్స్. సో ఏమనుకోవాలండి? ఆల్ ఆర్ కరెక్ట్ అనుకోవాలి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమనుకోవాలమ్మా? ఆల్ ఆర్ కరెక్ట్. అంటే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు అది మీరు కరెక్ట్ అని అనుకునే పెడతాను తప్ప రాంగ్ అవుతుందని అనుకోని మనం పెట్టాం కదా. అందుకని ఆల్ ఆర్ కరెక్ట్ అని అజంప్షన్ చేసుకోవాలి. ఆల్ ఆర్ కరెక్ట్ అనుకుంటే 75 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ అయితే ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు చెప్పిన మీకు 30 మార్కులు 300 మార్కులు రావాలి, 300 మార్క్స్ రావాలి. కానీ లెక్క ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 150 మార్క్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉంది? 150 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉంది? 150 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉంది? 150 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. 150 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఈ 150 మార్క్స్ డిఫరెన్స్ చూడండి, కరెక్ట్ అయితే +4 వస్తాయి, రాంగ్ అయితే -2. డిఫరెన్స్ అంతా 6 మార్క్స్. డిఫరెన్స్ అంతా 6 మార్క్స్. డిఫరెన్స్ అంతా 6 మార్క్స్ కదా. సో డివైడెడ్ బై 6. సో 6 ఎన్ని టైమ్స్ అమ్మా? 6 25 టైమ్స్. అంటే 25 క్వశ్చన్స్ రాంగ్ అవ్వడం వల్ల ప్రతి క్వశ్చన్కి మీరు 6 మార్కులు కోల్పోవడం వల్ల సో 150 మార్క్స్ తక్కువ వచ్చాయి. అంటే 25 క్వశ్చన్స్ అనేవి రాంగ్ క్వశ్చన్స్ అండి. మీకు ఆల్ ఆర్ కరెక్ట్ అనుకుంటే మీకు వచ్చేటువంటి 25 రాంగ్ క్వశ్చన్స్ అవుతాయండి. అంటే 25 క్వశ్చన్స్ రాంగ్ అండి. సో అవుట్ ఆఫ్ 75లో మొత్తం క్వశ్చన్ 75 అండి. 75 ప్రశ్నలు అండి మొత్తం కూడా. దాంట్లో 25 రాంగ్ అంటే మిగతా 50 ఏమవుతాయండి? కరెక్ట్ అవుతాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో ఎగ్జామ్లో ఇదంతా రాయాల్సిన అవసరం లేదండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే నెక్స్ట్ 3 persons ABC can finish running a circular track in 6, 15, 20 minutes respectively. If they start running at one place at 9 AM, so what time can they meet at the same place again in the morning? సో 3 వ్యక్తులు ఏబీసీలో ఒక వృత్తాకార ట్రాక్ చుట్టూ నడవడానికి 6, 15, 20 నిమిషాల్లో ముగించగలరు. ఒక స్థానం వద్ద ఉదయం 9 గంటలకి వాళ్ళ నడకను ప్రారంభించినచో తిరిగి ఉదయం ఏ సమయానికి అదే స్థానం వద్ద కలుస్తారు. చూడమ్మా, ఎట్ వాట్ టైం. మీకు LCM-HCF చెప్పినప్పుడు, మీకు LCM-HCF చాప్టర్ చెప్పినప్పుడు ఫ్యూచర్ కోఇన్సిడెన్స్ అని చెప్పా. ఎట్ వాట్ టైం. సో తిరిగి ఉదయం ఏ సమయంలో, అంటే ఏ సమయంలో అంటే ఇది ఫ్యూచర్ కోఇన్సిడెన్స్ కదా. భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనల గురించి మీకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు వారికి మీకు ఏం అప్లై చేయమని చెప్పా? LCM అప్లై చేయమని చెప్పాను. మీకు అప్లికేషన్స్ అని LCM అని చెప్పేసి మీకు LCM-HCF చాప్టర్లో డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 6 మినిట్స్కి, ఇక్కడ ఉన్నటువంటి 6 మినిట్స్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 15 మినిట్స్కి, 20 మినిట్స్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? LCM ఫైండ్ అవుట్ చేయాలి. 6, 15, 20. 6కి 15కి LCM ఎంతమ్మా? ఇట్ గోస్ 3 టేబుల్ మ్యాక్సిమం. సో 3 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 2 times. 2 times of 15, 30. సో 30, 20 LCM 60. అంటే ఆఫ్టర్ 60 minutes దే అగైన్ మీట్ ఎట్ ద సేమ్ ప్లేస్. ఆఫ్టర్ 60 minutes 60 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకే ప్లేస్ వద్ద కలుసుకుంటారు.
60 నిమిషాల తర్వాత అంటే గంట తర్వాత కదా, వాళ్ళు 9ంటికి స్టార్ట్ చేశారు కదా, గంట తర్వాత అంటే ఎప్పుడు కలుసుకుంటారు? మళ్ళీ ఉదయం 10 గంటలకి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకే ప్లేస్ వద్ద కలుసుకుంటారు. గుర్తుపెట్టుకోండి సింపుల్గా, ఫ్యూచర్ కోఇన్సిడెన్స్. ఏ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ఫ్యూచర్ కోఇన్సిడెన్స్. భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటన గురించి మనం మాట్లాడేటప్పుడు అటువంటి రిలేటెడ్ సమ్స్ వచ్చినప్పుడు మనం ఆ యొక్క నెంబర్స్ మనం ఏం అప్లై చేయాలి? ఎల్సిఎం అప్లై చేయాలి. అంటే ఇక్కడ 6కి 15కి సో 20కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 6 15 ఇట్ గోస్ 3 టేబుల్ మ్యాక్సిమం, స్మాలెస్ట్ నెంబర్ గోస్ 2 times, so that many times of 15, so 30 20 LCM is what? It goes 10 table maximum, smallest number goes 2 times, so 2 times of 30 60, and after 60 minutes they again meet at the same place. After 60 minutes is nothing but 1 hour. After 1 hour 9 AM if you add, so 9 AM plus 1 hour 10 AM, so exactly 10 AM, so they will again meet at the same position. All of you clear andi? So your answer is what? Option A. సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడుగున్నారు చూడండి ఒకసారి. సింప్లిఫికేషన్ క్వశ్చన్ 23. సో 999 1/7, 999 2/7, 999 3/7, 999 4/7, 999 5/7, 999 6/7. How many 999s are there? 6 999s are there. 6 999s are there. So first numbers వరకు యాడ్ చేయండి అమ్మా. 6 999s are there. 6 into 999, 6 into 1000, 6000. For 1000 999 is 1 less. 6 ones are 6. Subtract 6 from 6000, that is 5994. 5994. Now add fractions now. 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6. So together is 21. 21/7, 3. 3 plus 5994, 5997. Your answer is 5997. Option A is the right answer. Once again. So మొత్తం ఎన్ని 999s ఉన్నాయండి? 6 999s ఉన్నాయండి. 6 into 999, 6 into 999. ఓకేనమ్మా, 6 into 999, 6 into 999, 6 into 999 ప్లస్ ఇవి యాడ్ చేయనమ్మా. డినామినేటర్స్ అన్ని కూడా 7 కదా, అంటే ఎల్సిఎం 7. డినామినేటర్స్ అన్ని 7 కదా, ఎల్సిఎం 7. 1 plus 2 plus 3, 3 plus 3 6, 6 plus 4 10, 10 plus 5 15, 15 plus 6 21. So 21. 6 into 999, 6 into 1000 6000. For 1000 999 is 1 less. 6 ones are 6. Subtract 6 from 6000, that is 5994. That is 5994. That is 5994. In 7 table 21 goes how many times? 3 times. So 5994 plus 3 5997. So your answer is what? Option A. Option A is the right answer. 2k minus 1 by 2k is equal 6. Then what is the value of k square plus 1 by 16 k square? So whenever they are asking these type of questions అండి, ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకేం కావాలంటే k square plus 1 by 16 k square కావాలి కదా. అది స్క్వేర్ చేసిన తర్వాత k square plus 16 k square కావాలి. అంటే స్క్వేర్ చేసిన తర్వాత k square plus 1 by 16 k square అంటే స్క్వేర్ చేయకముందు ఏముండాలి అది? సో k ఇక్కడ మైనస్లో ఇచ్చినాడు కాబట్టి k మైనస్ 1/4k ఉండాలి కదా. ఎస్ ఆర్ నాట్? k మైనస్ 1/4k ఉండాలి కదా. ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ చేస్తే k స్క్వేర్ ప్లస్ 1/16 k స్క్వేర్ వస్తుంది కదా. స్క్వేర్ చేసిన తర్వాత ఇది ఉందంటే స్క్వేర్ చేయకముందు ఇదే ఉండాలి కదా. అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని మనం ఈ ఫార్మాట్లోకి మార్చుకోవాలంటే గివెన్ ఈక్వేషన్ ఏం చేయాలి? ఏం చేస్తే మనకు అది వస్తుందమ్మా? 2ని కామన్ తీస్తే సరిపోతుంది కదా. సో ప్రతి దాన్ని కూడా 2తో డివైడ్ చేస్తే సరిపోతుంది కదా. ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ని ప్రతి టర్మ్ని, ప్రతి పదాన్ని కూడా 2తో భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి? 2తో భాగిస్తే 2k/2 అంటే k. నేను LHS సైడ్ 2తో భాగిస్తున్నాను, RHS సైడ్ 2తో భాగిస్తున్నాను. అందుకనగా సో మనకు ఒరిజినల్ వాల్యూకి ఎటువంటి చేంజ్ ఉండదు. సో 2k/2 దట్ ఈస్ నథింగ్ బట్ k మైనస్ 2తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి? 4k వస్తుంది. 2తో డివైడ్ చేస్తే 6/2 అంటే ఎంతమ్మా? 3 వస్తుందా లేదా? ఎస్ అన్నా? మనకు కావాల్సిన k మైనస్ 1/4k వచ్చిందా లేదా? ఇప్పుడు దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుందా లేదా? ఎస్. ఇప్పుడు స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. k స్క్వేర్ ప్లస్ 1/16 k స్క్వేర్ minus 2ab 2 into k into 1/4k so is equal to 3 square అంటే 9. ఇప్పుడు k క్యాన్సిల్ అవుతే 2 1s are 2 2s are. ఇప్పుడు మనకు ఇదే కదా మనకు కావాల్సింది. ఈ -1/2 అవతల పోతే ఏమవుతుంది? +1/2 అవుతుంది. ఆల్రెడీ 9 ఉంది. 9 + 1/2 అంటే 9 1/2. సో మీ ఆన్సర్ ఏమవ్వాలండి? 9 1/2. సో ఆప్షన్ C is the right answer. Next question. A and B liquids in a vessel are in the ratio 5:3. If 16 liters mixture remove and add liquid B of the same quantity, the ratio being 3:5.
వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ ఇన్ దట్ వెజల్? ఒక పాత్రలో ఏబీల ద్రవాలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. 16 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి అదే పరిమాణంలో బి ద్రావణాన్ని కలపగా నిష్పత్తి 5:3గా అయింది. అయితే ఆ పాత్రల మిశ్రమం పరిమాణం ఎంత? అమ్మ ఒకసారి కానీ మీరు చూస్తే ఇనిషియల్గా 5:3 నిష్పత్తిలో ఉందండి, 5:3. సో 5:3 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 8 పార్ట్స్. మనం 16 లీటర్ల మిశ్రమాన్ని బయటికి తీసి మళ్ళీ అదే క్వాంటిటీని బి లిక్విడ్తో మనం యాడ్ చేసాం. అంటే అప్పుడు ఇండివిజువల్ రేషియో మారుతుంది కాబట్టి ఇండివిజువల్ పార్ట్స్ మారుతుంది కానీ టోటల్ మాత్రం ఎన్ని పార్ట్స్ అంటే 8 పార్ట్సే. 16 తీస్తున్నాం, 16 పోస్తున్నాం. అలాంటప్పుడు ఒరిజినల్ క్వాంటిటీ ఏం చేంజ్ అవ్వదు, 8 పార్ట్స్. అంటే సో టోటల్ వాల్యూ, టోటల్ క్వాంటిటీ ఇన్ దట్ మిక్చర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 8. ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 8. అంటే మన ఆన్సర్ 8తో డివిజిబుల్ అవ్వాలి. సో కంపల్సరీగా 8తో డివిజిబుల్ అవ్వాలి. సో 8తో డివిజిబుల్ అవ్వాలి. 8తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్ ఏముందంటే ఒకటే ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒరిజినల్ క్వాంటిటీ 5:3 అంటే 8 పార్ట్స్. 16 తీసాం, 16 పోసాం. దాని తర్వాత 3:5, 3:5 అంటే 8 పార్ట్స్. అండ్ అవర్ ఆన్సర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 8. ద మల్టిపుల్ ఆఫ్ 8 ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ దే. సో 2 ఆప్షన్స్ ఉంటే ఏం చేస్తావు సార్? తీసుకొని చెక్ చేసుకుంటాను. 40 తీసుకుందాం, 5:3. ఒకసారి జాగ్రత్త చూడండి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను క్రాస్ వెరిఫై చేసి చూపిస్తున్నాను మీకు కాన్ఫిడెన్స్ కోసం. సో 5:3 మొత్తం 40 లీటర్స్ అనుకుంటే 8 పార్ట్స్ 40 లీటర్స్ అవుతాయి. 8 పార్ట్స్ 40 లీటర్స్ అయితే ఈచ్ పార్ట్ ఎంత అవుతుందండి? 5 లీటర్స్ అవుతుంది. ఈచ్ పార్ట్ ఎంత అవుతుందండి? 5 లీటర్స్ అవుతుంది. సో 40 లీటర్స్లో చూడండి అమ్మా, 40 లీటర్స్లో 16 లీటర్స్ మిశ్రమాన్ని తీసాం బయటికి. 16 తీసేస్తే మిగతాది ఎంత ఉంటుందండి? 24 ఉంటుంది. అంటే 8 పార్ట్స్ మిశ్రమాన్ని తీసేటప్పుడు ఎప్పుడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఏ ద్రావణం వస్తుంది, ఈక్వల్ క్వాంటిటీలో బి ద్రావణం వస్తుంది. ఓకేనమ్మా? 8 పార్ట్స్ అంటే 24 అండి. 8 పార్ట్స్ అంటే 24. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుందండి? 3 అవుద్ది. ఈచ్ పార్ట్ ఎంత అవుద్ది? 3 అవుద్ది. అప్పుడు 5 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 15. 3 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 9. ఇప్పుడు ఏ ద్రావణం 15, బి ద్రావణం 9. ఎప్పుడు? 16 లీటర్స్ తీసిన తర్వాత. ఇప్పుడు దీన్ని దేంతో ఫిల్ చేస్తున్నామమ్మా? బి ద్రావణంతో ఫిల్ చేస్తున్నాం. 16 బితో ఫిల్ చేస్తున్నాం. అప్పుడు ఇది ఏమవుతుందండి? 25 అవుతుంది. బి ద్రావణం ఫిల్ అయ్యేటప్పుడు ఏ ద్రావణం ఏమైనా ఉంటుందండి? ఉండదండి. 15 అవుతుంది. అంటే 15:25. 15:25 అంటే 3:5గా. 15:25 అంటే 3:5 కదా? ఎస్ అన్నా? 15:25 అంటే 3:5 కదా? సాటిస్ఫై అయిందా లేదా? ఎస్, 100% సాటిస్ఫై అవుతుంది. నో డౌట్ ఇన్ దట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ an election between two candidates, 10% of the voters did not vote, 10% of the cast votes are invalid. So the candidate who won with 54% of the valid votes received a majority of 1620 votes. Number of votes registered in the voters list is what? ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో 10% మంది ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. పోలైన ఓట్లలో 10% ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 54% ఓట్లు పడగా గెలిచిన అభ్యర్థికి 1620 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఓటర్ల జాబితాలో నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య ఎంత? సో ఒకసారి మీరు చూడమ్మా, ఓటర్ల జాబితాలో ఎంతమంది ఓటర్లు నమోదు చేసుకున్నారో తెలియదండి. ఓటర్ లిస్ట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారో మనకు తెలియదండి. జస్ట్ ఐ అజ్యూమ్ as 100. సో ఇన్ దట్ ఓటర్ లిస్ట్ I don't know how many persons are there, how many candidates are there. Just I assume as 100. ఓటర్ లిస్ట్లో 100 మెంబర్స్ ఉన్నారండి. 10% ఓటు వేయలేదు. అంటే 10% ఓటు వేయలేదు అంటే ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది అండి? 10% వేయలేదు అంటే మిగతా 90 మంది వేసినట్టేగా. 10% వేయలేదంటే రిమైనింగ్ 90% వేసినట్టే కదా? ఎస్ ఆర్ నా? 100 మెంబర్స్ అనుకుంటున్నాను. 10% ఓటు వేయలేదు అంటే రిమైనింగ్ 90% ఓటు వేసినట్టే కదా? ఎస్. ఆ ఓటు వేసిన వాళ్ళలో 10% ఓటు చెల్లలేదు. ఓటు వేసిన వాళ్ళల్లో ఓటు ఎంతమంది వేశారు? 90 మంది వేశారు. ఆ 90 మందిలో 10% చెల్లలేదు. అంటే చెల్లిన ఓట్లు ఎన్ని అవుతాయండి? 10% ఎంత? ఫస్ట్ 90లో 10% 9. 90లో 10% 9 ఓట్లు చెల్లలేదు, 9 ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లు ఎన్ని? వ్యాలిడ్ ఓట్స్ అన్ని 81. వ్యాలిడ్ ఓట్స్ అన్నమ్మా 81. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎట్ ద టైమ్ ఆఫ్ ద కౌంటింగ్ దే కన్సిడర్ ఓన్లీ వ్యాలిడ్ ఓట్స్. ఓట్ల లెక్కింపప్పుడు ఓన్లీ వ్యాలిడ్ ఓట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓటర్ లిస్ట్ని కన్సిడర్ చేయరు, పోలైన ఓట్లను కన్సిడర్ చేయరు. ఓన్లీ వ్యాలిడ్ ఓట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఈ 81లో విన్నింగ్ క్యాండిడేట్కి ఎంత వచ్చాయండి? 54% వచ్చాయి. అంటే విన్నింగ్ క్యాండిడేట్కి 54% వచ్చాయంటే జాగ్రత్త చూడమ్మా, విన్నింగ్ క్యాండిడేట్కి 54% వచ్చాయంటే లూజింగ్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చినట్టు? 46% వచ్చినట్టు. అంతే కదా? విన్నింగ్ క్యాండిడేట్కి 54% వచ్చినట్టే, లూజింగ్ క్యాండిడేట్కి 44% వచ్చినట్టు. మెజారిటీ అంటే డిఫరెన్సే కదా? మెజారిటీ ఎంత పర్సెంట్ ఉందమ్మా? పర్సంటేజ్ ప్రకారం మెజారిటీ ఎంత పర్సెంట్ ఉందండి? సో 8% మెజారిటీ ఉందండి. 8%. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? 8% మెజారిటీ ఉందండి. ఆల్ ఆఫ్ యూ ఓకేనమ్మా? సో 8% మెజారిటీ ఉందండి. 8% ఇస్ ద మెజారిటీ. ఆ 8% దేంట్లోనండి? 81లో.
81లో వ్యాలిడ్ ఓట్స్లో, నాట్ టోటల్ ఓట్స్, 81 ఓట్స్లో 8% అండి. అంటే 8% ఆఫ్ 81 will be equivalent to what amount? 1620. How many times it goes? That many times it goes. అడిగింది ఏంటంటే టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్. ఓకేనమ్మా, 8% ఆఫ్ 81 ఈజ్ 1620. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. 8% ఆఫ్ 81 మాన్యువల్గా చేద్దామండి, మాన్యువల్గా చేయొద్దు, జస్ట్ సింపుల్గా చూడమ్మా. 8% అంటే 8/100 కదా, 8% 8/100 కదా, ఎస్ అన్నా 8/100 కదా. ఆ 100 యువతలకు వస్తే ఏమవుతుందండి, ఇంటూ 100 అవుతుంది. ఇంటూ 100 ఎందుకు రాసిన అర్థమవుతుంది కదా, ఇక్కడ ఇంటూ 100 ఎందుకు రాసిన అర్థమవుతుందా? 8% అంటే 8/100, ఆ 100 యువతలకు వస్తే ఏమవుతుందండి, ఇంటూ 100 అవుతుంది. అప్పుడు ఆ పర్సంటేజ్ రిమూవ్ చేయొచ్చు. 8 1s are 8 how many times అమ్మా? 10,000. 8 how many times అమ్మా? 10,000. 1250 times. ఎస్ 1250 times. మీరు చూడండి అమ్మా, 81 ఉంది, 1620 ఉంది. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్ అంటే 20 టైమ్స్. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? 20 టైమ్స్. 81 20 టైమ్స్, 81 2 టైమ్స్ 162, 81 20 టైమ్స్ 1620. సో 20 టైమ్స్ ఆఫ్ 1250. సో 2 టైమ్స్ ఆఫ్ 125 is nothing but 250. That will be equivalent to 25,000. Therefore, number of voters in the voters list will be 25,000. Option A is the right answer. Next question. If a student gets 90%, 60%, 54% marks out of 3 test papers with a maximum of 100, 150, 200, then what is the percentage of aggregate he got? 100 మార్కులు, 150 మార్కులు, 200 మార్కులు, వరుస గరిష్ట మార్కులు ఉన్నటువంటి 3 టెస్ట్ పేపర్లో 90%, 60%, 54% మార్కులు ఒక విద్యార్థికి రాగా అతనికి అగ్రిగేట్ అంటే అన్నిటిని కలిపి ఓవరాల్గా వచ్చినటువంటి సగటు మార్కులు ఎంత శాతం? సో చూద్దాం. మొదటి పేపర్లో 90% మార్కులు వచ్చాయండి. మొదటి పేపర్ ఎన్ని మార్క్స్ కమ్మా? 100 మార్క్స్కి. 100కి 90% అంటే ఎన్ని మార్కులు వచ్చినట్టు? 90 మార్కులు వచ్చినట్టు. సెకండ్ సబ్జెక్ట్ 60% మార్కులు వచ్చాయి 150 మార్కులకి. 150 మార్కులు 60% అంటే 90 మార్కులు వచ్చినట్టు. సో థర్డ్ పేపర్లో 200 మార్కుల కంటే ఎగ్జాము 54% వచ్చాయి. 54% and 200 అంటే 108. 90 90 108, 228, 288, 90 90 180, 180 plus 108 288. టోటల్ 288 మార్క్స్ వచ్చాయండి. ఆ 288 మార్క్స్ టోటల్ మార్క్స్ ఎన్నమ్మా? 3 సబ్జెక్టులో టోటల్ మార్క్స్ ఎన్ని? 100, 150, 200 అంటే ఎంత వస్తుందంటే 450. 450 మార్క్స్కి, సో 450 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 288 మార్క్స్ వచ్చాయండి. సో 450 మార్క్స్కి 450 మార్క్స్ 288 మార్క్స్ వచ్చాయి. 288 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 450? అలా క్లియర్ అండి. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ, సో ఇన్ 450 10% is 45, 10% is 45. So 20% is 90, 20% is 90. 90 how many times? 288, 3 times, and it goes 60%. 60% is nothing but 270 marks. Still I need 18 marks. 1% 4.5, 2% 9, 4% 18. Yes, 4% is 18. 60% is 270. So together is 64%. Aggregate marks are 64%. Aggregate marks are 64%. Once again. So మొదటి సబ్జెక్ట్లో 90% వచ్చిందమ్మా. 90% ఆఫ్ 100 అంటే 90 మార్క్స్. సెకండ్ సబ్జెక్ట్ 60%, 60% ఆఫ్ 150 అండి. సెకండ్ పేపర్ మనకు 150 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారండి, అంటే 90 మార్క్స్. థర్డ్ పేపర్లో మనకు 54% వచ్చాయండి. సో 54% ఆఫ్ 200, ఎందుకంటే థర్డ్ పేపర్ మనకు 54% వచ్చినాయి. ఎగ్జామ్ పెట్టింది మాత్రం 200 మార్క్స్కి. 54% అండ్ 200 మార్క్స్ అంటే 54 2s are 108. సో డివైడెడ్ బై మొత్తం ఎన్ని మార్క్స్ కండి? 450 మార్క్స్కి. మొత్తం ఎన్ని మార్క్స్ కండి? 450. సో ఒకసారి మీరు చూడండి, 90 90 180, 180 ప్లస్ 108 288. సో 288 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 450? 288 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 450? అంటే 450లో 288 అనేది ఎన్ని మార్క్స్కి, ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుంది చూద్దాం. 10% అంటే 45 అండి. 45 9 టైమ్స్ అండి. 45 6 టైమ్స్. 45 6 టైమ్స్ ఎంత అంటే 270. 45 6 టైమ్స్. 45 6 టైమ్స్ 270. సో నెక్స్ట్ అండి, సో 1% అంటే 4.5 కదా, 4% అంటే 18. సో ఎగ్జాక్ట్గా 64% అండి. ఎగ్జాక్ట్గా 64%. మీరు కావాలంటే 0 0 క్యాన్సిల్ చేసి నెక్స్ట్ 2 టేబుల్ లేదా 9 టేబుల్ నెక్స్ట్ 5 టేబుల్ ఏదో చేయండి, మీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఆ సర్కస్ చేయకూడదు. 10% అంటే 45, 60% అంటే 270, 1% అంటే 4.5, 4% అంటే 18, 18 ప్లస్ 270 288. అలా ఓవరాల్గా అటాక్ చేయాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ.
Next question, Rajan bought 120 tables for 110 rupees each. He sold 30 tables at a profit of 12 rupees per table, 75 tables at a profit of 14 rupees per table. So under the rest at a loss of 7 rupees each. The average profit on each table for him is what? ఒక్కొక్కటి 110 రూపాయలు చెప్పిన 120 టేబుల్స్ రాజుని కొన్నాడు. టేబుల్ ఒక్కొక్క దాని మీద 12 రూపాయల లాభంతో 30 టేబుల్స్, ఒక్కొక్క దాని మీద 14 రూపాయల లాభంతో 75 టేబుల్స్, మిగతా వాటిని 7 రూపాయలు ఒక్కొక్క దానిపై నష్టానికి అమ్మాడు. అతనికి మొత్తం మీద వచ్చినటువంటి సగటు లాభం ఎంత? మొత్తం మీద అతనికి వచ్చినటువంటి సగటు లాభం ఎంత? ఇక్కడ ఏంటంటే రాజన్ 120 టేబుల్స్ పర్చేజ్ చేశాడండి. ఒక్కొక్క టేబుల్ 110 రూపాయలు పెట్టి కొన్నాడు. సో వాటిని అమ్మేటప్పుడు ఏం జరిగిందంటే ఆ 120 టేబుల్స్లో టోటల్ 120 టేబుల్స్, టోటల్ ఎంతమ్మా 120 టేబుల్స్, టోటల్ 120 టేబుల్స్లో సో ఒక 30 టేబుల్స్ 12 రూపీస్ ప్రాఫిట్తో అమ్మాడండి. మనకు కావాల్సిన ఓవరాల్ ప్రాఫిట్ పోతుంది కాబట్టి మళ్ళీ టోటల్ కాస్ట్ ప్రైస్, టోటల్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాల్సిన అవసరం లేదండి. మొత్తం కొన్న విలువ, మొత్తం అమ్మిన విలువ కనుక్కోవాల్సిన అవసరం లేదు. అలా ఫీ క్లియర్ అండి. అదే సో మనకు అడిగింది కూడా ఓన్లీ సగటు లాభం కదా. మొదటి 30 టేబుల్స్ మీద ఒక్కొక్క టేబుల్ మీద అతనికి 12 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంట. అంటే 30 × 12, జాగ్రత్త చూడమ్మా, 30 × 12, 30 టేబుల్స్ మీద ఒక్కొక్క టేబుల్ మీద 12 రూపీస్ లాభం వచ్చింది. 30 × 12 ప్లస్ నెక్స్ట్ ఒక్కొక్క దాని మీద 14 రూపాయలు లాభం వచ్చింది. నెక్స్ట్ 75 టేబుల్స్ మీద, అంటే నెక్స్ట్ 75 టేబుల్స్ మీద ఒక్కొక్క దాని మీద 14 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, ఒక దాని మీద 14 రూపీస్ లాభం వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ మిగతా వాటి అంటే ఎన్ని వస్తాయండి? 120 టేబుల్స్లో 30, 75 అంటే 105 టేబుల్స్ పోతాయి. 105 టేబుల్స్ పోతే 120లో ఇంకెన్ని టేబుల్స్ ఉంటాయంటే 15 టేబుల్స్ ఉంటాయి. నష్టం వస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. 15 టేబుల్స్ మీద ఒక్కొక్క దాని మీద ఎంత నష్టం వచ్చిందంటే 7 రూపాయలు నష్టం వచ్చింది. ఇక్కడ ఎందుకు ప్లస్లు తీసుకున్నానంటే లాభం వచ్చింది, ఇక్కడ ఎందుకు మైనస్ తీసుకున్నానంటే నష్టం వచ్చింది. అలా క్లియర్ అండి. సో ఇది అతనికి వచ్చినటువంటి మొత్తం లాభం కానీ నష్టం కానీ మనకు సగటు కావాలంటే ఏం చేయాలండి? బై టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎంతమా? 120. అతనికి వచ్చింది లాభము మరియు నష్టము బై టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ వేస్తే మనకు సగటున లాభం వస్తుందా నష్టం వస్తుందా? ఖచ్చితంగా లాభమే వస్తుంది. ఓకేనమ్మా. ఎంత లాభం వస్తుందని మనకు తెలుస్తుంది. చూద్దాం. సో 30 × 12 అంటే ఎంతమ్మా? 360. 30 × 12 అంటే ఎంత అండి? 360. 30 × 12 ఈజ్ వాట్? 360. 75 × 14 అండి. 75 10 టైమ్స్ 750. 75 4 టైమ్స్ 300. 750 + 300 1050. ఎంతమ్మా? 1050. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. 1050 మైనస్ 15 7 జార్స్ ఎంత అండి? 105. 15 7 జార్స్ ఎంత అండి? 105. 15 7 జార్స్ ఎంతమ్మా? 105. ఇప్పుడు మీరు చూడండి, 360 + 1050 అంటే ఎంత అవుతుందండి? 360 + 1050 అంటే ఎంత అవుతుందమ్మా? సో 1410 అవుతుంది. 1410. సో 1410లోంచి ఒక 100 తీసేస్తే 1310, ఒక 5 తీసేస్తే 1305. సో టోటల్ 1305 వస్తుందండి. 1305/120. 1305/120 చూడండమ్మా. 360 + 1050 1410. 1410 నుంచి ఒక 105 తీసేస్తే 1305. 1305/120. 120 10 టైమ్స్ 1200. 120 10 టైమ్స్ 1200. 11 టైమ్స్ పోతుందా? 11 టైమ్స్ అంటే మనకి ఎంత వస్తుంది? 1320 వస్తుంది. 11 టైమ్స్ పోదు. 10 టైమ్స్ కన్నా ఎక్కువ, 11 టైమ్స్ కన్నా తక్కువ. చూడమ్మా, 10 టైమ్స్ కన్నా ఎక్కువ, 11 టైమ్స్ కన్నా తక్కువ. ఇది అప్రాక్సిమేట్లీ 10 ఉందండి. 120 10 టైమ్స్ అంటే 1200. కానీ మనకు ఆల్మోస్ట్ 120 11 టైమ్స్ అంటే 1320. అంటే 11కి చాలా దగ్గరగా ఉండాలి, 11కి తక్కువగా ఉండాలి. అలాంటప్పుడు 10.01 క్లిక్ చేస్తామా? మనకు 120 11 టైమ్స్ అంటే 1320. నాకు 1305 కావాలి అంటే మన ఆన్సర్ ఆల్మోస్ట్ 11కి దగ్గరగా ఉండాలి. ఆల్మోస్ట్ 11కి దగ్గరగా అంటే 10.875 కదా. మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయొద్దు. మనకు కావాల్సిన బెస్ట్ ఆప్షన్, నాట్ కరెక్ట్ ఆన్సర్. అలా క్లియర్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Next question, a shopkeeper bought 150 identical calculators at 250 rupees each and spent 2500 rupees on their packing and transport. What is the profit percentage if each calculator sets the market price at 320 rupees and he sells at 5% discount approximately? ఒక దుకాణదారుడు ఒక్కొక్కటి 250 రూపాయలు వంతున 150 రూపాయలకు ఒకే రకం క్యాలిక్యులేటర్ని కొని వాటి ప్యాకింగ్, ట్రాన్స్పోర్టేషన్ నిమిత్తం 2500 రూపాయలు ఖర్చు చేశాడు. ప్రతి క్యాలిక్యులేటర్ను ప్రకటన వేల 320 రూపాయలుగా నిర్ణయించి అతను దానిపై 5% డిస్కౌంట్తో అమ్మితే అతను లాభ శాతం ఎంత? ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్క క్యాలిక్యులేటర్ని అతను 250 రూపీస్ పెట్టి పర్చేజ్ చేశాడండి. ఒక క్యాలిక్యులేటర్ అతను ఎంత పెట్టి పర్చేజ్ చేశామో 250 రూపీస్ పెట్టి పర్చేజ్ చేశాడు. అలా ఎన్ని క్యాలిక్యులేటర్స్ అండి? 150 క్యాలిక్యులేటర్స్ అండి. 150 క్యాలిక్యులేటర్స్. ఒక్కొక్క క్యాలిక్యులేటర్ 250 రూపీస్ అండి. ఒక్కొక్క క్యాలిక్యులేటర్ 250 రూపీస్. 250 × 150 అండి. 250 × 150 ఎంత అవుతుందండి? సో 25 × 15. 25 × 15. 25 10 టైమ్స్ 250. 25 5 టైమ్స్ 125. సో 125 +
సో 250 అప్పుడు 375 అవుతుంది. అంటే 375 అంటే 37,500 అవుతుంది. 37,500 అవుతుంది. 37,500 ఓకేనా, 37,500. ఇది ఓన్లీ అతను 150 క్యాలిక్యులేటర్స్ కొన్నటువంటి కాస్ట్ ప్రైస్. కానీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎంతమ్మా 2,500. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఆర్ ఆల్వేస్ యాడెడ్ టు వాట్ అమ్మా కాస్ట్ ప్రైస్. ఎంతమ్మా 2,500 యాడ్ చేయాలి కదా. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఆర్ అదర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఆల్వేస్ యాడెడ్ టు ద కాస్ట్ ప్రైస్. అంటే ఎంత అవుతుందండి అప్పుడు 40,000 అవుతుందండి. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఇస్ 40,000 అండి. టోటల్ కాస్ట్ ప్రైస్ ఇస్ వాట్ అమ్మా 40,000. నా ఒక్కొక్క క్యాలిక్యులేటర్ ఎంత నిర్ణయించారండి ప్రకటన మీద 320. సో 320 ఇంటూ హౌ మెనీ క్యాలిక్యులేటర్స్ అంటే 150 క్యాలిక్యులేటర్స్ కదా. 320 ఇంటూ 150 అండి. 320 ఇంటూ 150. ఫస్ట్ టోటల్ ఎంత అవుతుందో చూద్దాం, దాని మీద 5% డిస్కౌంట్ తీసేద్దాం. ఓకేనమ్మా. సో 150 ఇంటూ 320 అండి. ఆ జీరోస్ని కాసేపు పక్కన పెట్టండమ్మా. 15 ఇంటూ 32, 30 టైమ్స్ 450, 15 2 టైమ్స్ 30 ప్లస్ 450 480. అంటే 480 అంటే 48,000. సో 48,000. ఈ 48,000 మీద డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడమ్మా 5% డిస్కౌంట్ ఇస్తున్నాడండి. 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 5% ఎంతమ్మా 10% 4,800, 5% 2,400. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 2,400 రిమైనింగ్ ఇస్ వాట్ 45,600. అంటే 45,600 ఇస్ వాట్ అమ్మా టోటల్ సెల్లింగ్ ప్రైస్. దిస్ ఈజ్ వాట్ టోటల్ కాస్ట్ ప్రైస్. దిస్ ఈజ్ వాట్ టోటల్ సిపి. దిస్ ఈజ్ టోటల్ సిపి. సో దిస్ ఈజ్ వాట్ టోటల్ ఎస్పి. సో టోటల్ ఎస్పి మొత్తం అమ్మిన వెల. అప్పుడు ప్రాఫిట్ ఎంతమ్మా 5,600. ప్రాఫిట్ ఎంత అంటే 5,600. 5,600 is always calculated on cost price. Cost price is what 40,000. So forgot about that zeros andi. Forgot about that zeros. So 4 zeros automatically get cancelled. 4 table. So 56 goes how many times andi? 4 table 56 goes 14 times. Therefore your overall profit percentage is what 14%. Option A is the right answer. Next question. The principal of 1550 was lent in 2 parts. The first part was at 8% and the second part at 6%. If the total interest at the end of the year is 106 rupees, what is the amount given at the rate of 6%? 1,750 రూపాయలు అసలును 2 భాగాలుగా అప్పు ఇచ్చాడు. మొదటి భాగం 8% వడ్డీ, రెండో భాగం 6% వడ్డీతో ఇచ్చారు. సంవత్సరం మొత్తం మీద అతనికి వచ్చినటువంటి వడ్డీ 106 రూపీస్ అయితే 6% వడ్డీ రేటుతో ఎంత ఇచ్చున్నారు చూద్దామమ్మా. కొంతేమో 8% వడ్డీ రేటుతో ఇచ్చున్నారు, మరికొంతేమో 6%తో ఇచ్చున్నారు, మరికొంత ఓవరాల్గా ఎంత ఇచ్చారో మనకు తెలియదు. ఓవరాల్గా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందో మనకు తెలియదు. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి 106 రూపీస్ వచ్చింది. ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి 106 రూపీస్ వచ్చింది. ఆ 106 రూపీస్ దేని మీద వచ్చిందండి? ఆ 106 రూపీస్ దేని మీద వచ్చింది? ప్రిన్సిపల్ మీద కదా. ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ అండ్ ప్రిన్సిపల్ ఓన్లీనా. అంటే 1550 ఎస్ అన్నా. దిస్ ఈజ్ వాట్ ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మొత్తం వడ్డీ బై మొత్తం అసలు ఈజ్ నథింగ్ బట్ సో మొత్తం మీద వడ్డీ రేటు. టోటల్ ఇంట్రెస్ట్ బై టోటల్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇక్కడ తీసుకుంటే అప్పుడు మనకు ప్రిన్సిపల్స్ రేషియో వస్తుంది, అప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనండి. అదే సో ఎంత వస్తుందండి? సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ 5 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, అంత మించింది ఏమీ లేదు. 0 క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే సో 0 క్యాన్సిల్ చేయండి. 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి? సో 106 into 2. 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 531 టైమ్స్ 155. 5 2 టైమ్స్ 2 106 టైమ్స్ 212. 212 by 31% వస్తుందండి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేయండి అమ్మా. 212 by 31. ప్రతి దాన్ని కూడా 31తో మల్టిప్లై చేయండి అమ్మా. ప్రతి వన్ కూడా 31తో మల్టిప్లై చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్ ద్వారా మనం సమ్మం చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా భిన్నాలు వస్తే భిన్నాలను డైరెక్ట్గా చేయొద్దు. ప్రతి దాన్ని కూడా హారంతో మల్టిప్లై చేయండి. ప్రతి దాన్ని కూడా డినామినేటర్తో మల్టిప్లై చేస్తే మీ క్యాలిక్యులేషన్ సింపుల్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ 8 into 31. సో 8 into 31 is how much అండి? 8 into 31 is how much అమ్మా? 248. 8 into 31 is how much అండి? 248. ఇక్కడ 31 క్యాన్సిల్ అవుతుందండి. సో 6 into 31 అంటే ఎంతమ్మా? 186. 6 into 31 అంటే ఎంతమ్మా? 186. ఇప్పుడు చూడండి 186కి 212కి డిఫరెన్స్ ఎంతమ్మా? 186కి 212కి డిఫరెన్స్ ఎంత అండి? 14 ఒక 12 26. డిఫరెన్స్ ఎంతమ్మా? 26 is to ఇక్కడ 248కి 212కి డిఫరెన్స్ ఎంత అండి? 36. డిఫరెన్స్ ఎంతమ్మా? 36. సో 2 టేబుల్లో 213 టైమ్స్ 218 టైమ్స్ మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 31 పార్ట్స్ అండి. టోటల్ 13 18 అంటే 31 పార్ట్స్. 31 parts in nothing but total principal is how much and 1550. 31 parts in nothing but 1550. So 31 table how many times it goes? 50 times. And one part will be equivalent to 15. One part will be equivalent to 15.
అడిగిన క్వశ్చన్ ఏంటంటే 6% వడ్డీ రేటుతో ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఎంత, 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఎంత, 6% ఇదే కదా అంటే సెకండ్ వన్ కదా. సో 18 పార్ట్స్ ఇచ్చున్నానమ్మా. 18 into 50 అంటే 900 అంటే 6%కి ఇచ్చినటువంటి అసలు ఎంతమ్మా 900 రూపీస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో triangle ABC is similar to triangle PQR. So triangle PQR, triangle ABC are in the ratio 256:441 and PR is equal to 12 cm, then AC is equal to what? త్రిభుజం ABC, త్రిభుజం PQR స్వరూప త్రిభుజాలు. సో అలా ఇచ్చి ఉన్నాడంటే స్వరూప త్రిభుజాలు అండి, స్వరూప త్రిభుజాలు. సో త్రిభుజం PQR, త్రిభుజం ABCల వైశాల్యాల మధ్య నిష్పత్తి 256:441 మరియు PR is equal to 12 cm అయితే AC is equal to what? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే, రెండు ట్రయాంగిల్స్ స్వరూప త్రిభుజాలు అయితే, స్వరూప త్రిభుజాలు. సో ఏబిసి PQR అనేవి స్వరూప త్రిభుజాలండి. సో స్వరూప త్రిభుజాల యొక్క నియమాలు మీకు తెలుసండి, ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నాము. ఓకేనమ్మా? ఏంటండి? సో త్రిభుజం ABC యొక్క వైశాల్యం, ఇక్కడ PQR యొక్క వైశాల్యం అన్నారు కదా. సో త్రిభుజం PQR వైశాల్యము, త్రిభుజం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal to కరస్పాండింగ్ సైడ్స్ యొక్క ద స్క్వేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్, ద స్క్వేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ అండి. అంటే PQ స్క్వేర్ బై AB స్క్వేర్, అదేవిధంగా సో QR స్క్వేర్ బై BC స్క్వేర్, QR స్క్వేర్ బై BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో PR స్క్వేర్ బై AC స్క్వేర్. సో ఈ రిలేషన్ మనం తీసుకుంటామండి. ఇక్కడ ఇచ్చిన గివెన్ డేటాలో మనకు సో పిఆర్కి ఏసీకి రిలేషన్ ఇచ్చాడండి, పిఆర్కి ఏసీకి రిలేషన్ ఇచ్చాడు. అంటే మనం సో ఏం తీసుకుంటామండి, త్రిభుజం PQR యొక్క వైశాల్యం ఎంతమ్మా 256. సో 256 మనం 16 అని రాసుకోవచ్చా, 441 మనం 21 అని రాసుకోవచ్చా, నేను దాన్ని హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను, నష్టమేం లేదు కదా. 16 అంటే 16 స్క్వేర్ అంటే 256, 21 స్క్వేర్ అంటే 441, 256/441 అని నేను సో 16/21 హోల్ స్క్వేర్ రాసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు మనకు రిలేషన్ పిఆర్కి ఏసీకి ఇచ్చారు కాబట్టి ఈ రిలేషన్ తీసుకుంటున్నాను. ఓకేనమ్మా? సో పిఆర్ అంటే ఎంత అండి ఇక్కడ మనకు 12. సో 12 బై ఎంతమ్మా మనకు ఏసీ కావాలి, 12 స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ కదా. సో 12/AC హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుందండి, దానికోసమే నేను ఆ విధంగా రాశాను. ఇప్పుడు గిన మీరు చూసినట్లయితే సో 12 టేబుల్తో మీరు 4 3 టైమ్స్ 4 టైమ్స్, దేర్ఫోర్ AC ఈజ్ ఈక్వల్ 21 into 3 అంటే 63/4, 15 టైమ్స్ 60, 3/4 అంటే 0.75, దేర్ఫోర్ AC ఈజ్ ఈక్వల్ టు వాట్ 15.75. సో 15.75. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A rectangle is 30 centimeters in length and its area is 720 square centimeters. By increasing its length somewhat, its area is 1/4 times the old area and the previous area. So then the perimeter of the rectangle after increasing the length. ఓకేనమ్మా? ఒక దీర్ఘ చతురస్రాకారం యొక్క పొడవు 30 సెంటీమీటర్లు, వైశాల్యం 720 చదరపు సెంటీమీటర్లు. దాని పొడవును కొంత పెంచడం వల్ల దాని వైశాల్యం పాత వైశాల్యంకు 1/4 రెట్లు అయింది. అయితే పొడవు పెరిగిన తర్వాత దీర్ఘ చతురస్రాకారం యొక్క చుట్టుకొలత ఎంత? సో మనకు పొడవు ఇచ్చినాడండి, పొడవు L ఇచ్చినాడమ్మా, లెంత్ ఇచ్చినాడు, లెంత్ L ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 30. సో ఏరియా ఇచ్చినాడమ్మా, ఏరియా ఈజ్ నథింగ్ బట్ వాట్ అమ్మా L ఇంటూ బి ఈజ్ నథింగ్ బట్ 720. ఒకసారి మీరు చూస్తే మనకు దీని నుంచి బి వస్తుంది. L ఇంటూ బి, L అంటే ఎంతమ్మా 30. సో 30 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈజ్ వాట్ అమ్మా 720, లెంత్ ఇంటూ బ్రెత్, పొడవు ఇంటూ వెడల్పు ఈజ్ నథింగ్ బట్ దీర్ఘ చతురస్రాకారం యొక్క వైశాల్యము. ఇక్కడ మనకు బి వస్తుందండి, వెడల్పు వస్తుంది. చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు 30 ఎన్ని టైమ్స్ అమ్మా 24 టైమ్స్, 0 క్యాన్సిల్ అవుతే 324 టైమ్స్ 72 అండి, 324 టైమ్స్ ఎంతమ్మా 72. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, వెడల్పు వచ్చిందండి, దీర్ఘ చతురస్రాకారం యొక్క వెడల్పు వచ్చింది, బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో మనకు పొడవును కొంత పెంచడం వల్ల ఎంత పెంచామో తెలియదండి, పొడవు ఎంతో తెలియదు మనకు, పొడవును కొంత పెంచాం, ఆ పెంచిన తర్వాత పొడవు ఎంతో తెలియదు, ఎల్ అనుకుందాం. సో బి ఎంతమ్మా 24, పెంచిన తర్వాత వైశాల్యం ఏమైందండి 1/4 టైమ్స్ అయింది. ప్రీవియస్ ఏరియాకి ఇప్పుడు 1/4 టైమ్స్, 1/4 అంటే 5/4. సో ప్రీవియస్ ఏరియా ఎంత అంటే 720, ఇప్పుడు మనకు ఎల్ వస్తుంది కదా. సో కొత్త పొడవు అంటే అలా పెంచిన తర్వాత లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ వస్తుంది. చూడండి 4 ఎన్ని టైమ్స్ అమ్మా
4 180 times, 4 180 times, all of you clear అండి. అదే 6 4 times, 6 30 times, 30 into 5 అంటే 150, 150 by 4, 150 by 4 అంటే ఎంత వస్తుందండి? 150 half 75, 75 half 37 and half, 37 and half అంటే న్యూ లెంత్ ఈజ్ వాట్ అమ్మా? 37 and half. న్యూ లెంత్ ఈజ్ వాట్? 37 and half. న్యూ లెంత్ ఈజ్ వాట్? సో అలా పొడవును పెంచిన తర్వాత కొత్త పొడవు 37 and half. అలా పెంచిన తర్వాత దీర్ఘచతురస్రాకారం యొక్క చుట్టుకొలత. దేర్ ఆస్కింగ్ ద న్యూ రెక్టాంగిల్ పెరిమీటర్. సో రెక్టాంగిల్ పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ వాట్? 2 into L plus B. సో 2 into L is what? 37 and half. B is what? So B is what? 24. సో 2L కదా, 2L plus 2 into L plus B అంటే 2L plus 2B కదా, 2L అంటే 75, 2B అంటే 48, 48 plus 75 end with 3. So see the options, end with 3, which option is there? Option A is the right answer. మరొకసారి చెప్తున్నాను చూడండి, చుట్టుకొలత 2L plus 2B అంతే కదా, 2 into L plus B అన్నా 2L plus 2B అన్నా ఒకటేనండి. సో 2L కొత్త L ఎంత అమ్మా? 37 and half. 2L అంటే ఎంత అవుతుందంటే 75 అవుద్ది. 2B, B అంటే 24, సో 2B అంటే 48, 48 plus 75 123. End with 3, only one option is there. So your answer is what? Option A. Next question, arrange the following values in ascending order if side of a square is 12 centimeters. 12 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారం యొక్క సో ఈ క్రింది విలువలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమం అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వరకు వెళ్ళాలి, అసెండింగ్ ఆర్డర్. చూద్దాం. సో సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇచ్చినారండి, సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇస్ 12, సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 12 ఇచ్చినాడమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ 12 ఇచ్చినాడు. చుట్టుకొలత పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే ఏంటమ్మా? 2 times of L plus B, సారీ ఇక్కడ మనకు స్క్వేర్ కదా, 4A, 4A చుట్టుకొలత ఎంత అండి? 4A, 4A, ఏ అంటే ఎంతమ్మా? 12, 4 into 12 అంటే 48, 4 into 12 అంటే 48. Therefore perimeter of a square is what అమ్మా? 48. Perimeter of a square is what? 48. Next, what is the area? So area అంటే A into A కదా, A square కదా, A square కదా, 12 into 12 144. So area is what? 144. Area is what? 144. So area is what అమ్మా? 144. వైశాల్యము 144. భుజము ఇంటూ భుజము. కర్ణం పొడవు అండి, కర్ణం పొడవు అంటే √2A. కర్ణం పొడవు అంటే ఎంతమ్మా? √2A, √2A. ఏ అంటే 12 కదా, 12 √2 అమ్మ. 12 √2 అంటే లెస్ దాన్ 48 కదా, 12 into 2 అంటేనే 24, 12 √2 అంటే లెస్ దాన్ 48. అన్నిటికన్నా చిన్నది ఏంటండి? అడిగింది ఆరోహణ క్రమం కదా, అసెండింగ్ ఆర్డర్ కదా, అంటే స్మాలర్ వాల్యూ నుంచి వెళ్ళాలి కదా. సో ఈ మూడిట్లో 12 √2 కదా, ఇది 12 √2. ఈ మూడిట్లో చిన్నది ఏంటండి? ఈ మూడిట్లో చిన్నది ఏంటి? 12 √2. 12 √2 అంటే ఫస్ట్ 3 రావాలి, ఫస్ట్ 3తో స్టార్ట్ అవ్వాలి, 3తో స్టార్ట్ అవ్వాలి. సో 3 వచ్చేసింది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. 3 తర్వాత అంటే 12 √2 తర్వాత 48 చిన్నది అంటే 1 రావాలి, 3 1 రావాలి, 3 1 2. సో అసెండింగ్ ఆర్డర్ ఇస్ వాట్ అమ్మా? 3 1 2. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ పార్ట్ ఇన్ ద మ్యాప్ ABCD. సో ఇక్కడ షేడ్ చేసినటువంటి ఏరియా అని అడుగుతున్నాడు. ఒకసారి మీరు డయాగ్రామ్ కింద చూసినట్లయితే ఒకసారి సో డయాగ్రామ్ను హైలైట్ చేస్తాను చూడండి ఇక్కడ. సో డయాగ్రామ్ పార్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. సో డయాగ్రామ్ పార్ట్ వరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో AB ఈజ్ ఈక్వల్ 40, BC ఈజ్ ఈక్వల్ 40 కాబట్టి దిస్ ఈజ్ ఎ స్క్వైర్, చతురస్రం అని చెప్పొచ్చు మనం కాన్ఫిడెంట్గా. అంటే ఇప్పుడు మనం చతురస్ర వైశాల్యంలో నుంచి AFB త్రిభుజ వైశాల్యానికి మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే AFB త్రిభుజ వైశాల్యానికి మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. సో వాట్ ఈస్ ద స్క్వైర్ ఏరియా అండి? సైడ్ ఇంటూ సైడ్ అంటే 40 into 40 1600, 40 into 40 is what అమ్మా? 1600. దిస్ ఈజ్ వాట్? ఎంటైర్ స్క్వేర్ ఏరియా, ఎంటైర్ స్క్వేర్ ఏరియా. దాంట్లో నుంచి మనం ఈ త్రిభుజ వైశాల్యాన్ని కింద సబ్ట్రాక్ట్ చేసినట్లయితే త్రిభుజ వైశాల్యాన్ని అంటే AFBని కింద మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే చూడండి, ఈ AFBని కింద మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే, ఈ AFBని కింద మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే సో ఈ త్రిభుజం యొక్క భూమి ఎంతమ్మా? 40. ఈ త్రిభుజం యొక్క భూమి ఎంత అంటే 40. హైట్ ఎంత ఉంటుందండి? 40. హైట్ ఎంత ఉంటుందమ్మా? 40. సో భూమి 40, ఎత్తు 40. అప్పుడు ఎంత అవుతుందండి? హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, 40 40. సో 2 ఎన్ని టైమ్స్ అమ్మా? 20 టైమ్స్. సో 20 into 40 800, 1600 minus 800 is nothing but 800. షేడ్ చేసినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత అండి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. A is equal to √3 minus √2 by √3 plus √2, B is equal to √3 plus √2 by √3 minus √2, then find the value of A square by B plus B square by A is equal to what? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ABని
ఎల్సిఎంగా తీసుకుంటే ఏబీని ఎల్సిఎంగా తీసుకుంటే అప్పుడు ఏమొస్తుందండి మనకు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ వస్తుంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ వస్తుంది కదా. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ ఎంత అంటే రేషనలైజేషన్ చేయండి. ఇక్కడ √3 + √2 ఉంది కాబట్టి దాన్ని మనం మైనస్తో, అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను మైనస్తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తానండి. చూడండి √3 - √2 బై √3 + √2, డినామినేటర్లో ప్లస్ ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేస్తున్నాను. సో న్యూమరేటర్ని మైనస్తో చేస్తున్నాను √3 - √2తో, డినామినేటర్ని కూడా √3 - √2తో చేస్తున్నాను. సేమ్ మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి ఒరిజినల్ వాల్యూ ఎటువంటి చేంజ్ ఉండదు. ఇప్పుడు చూడండి డినామినేటర్ వరకు చూడండి, a + b × a - b అంటే a² - b² కదా. a² - b² అంటే √3² - √2² కదా. √3² అంటే 3, √2² అంటే 2, 3 - 2 అంటే 1. అంటే డినామినేటర్ వాల్యూ ఏమైపోతుందండి 1 అయిపోతుంది. డినామినేటర్ వాల్యూ ఏమైపోతుంది 1 అయిపోతుంది. ఇది a - b × a - b, a - b² a - b² అంటే a² అంటే 3 ప్లస్ b² అంటే 2. సో -2ab అంటే 2 × √6, √a × √b అంటే √ab కదా, √6. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుందండి ఫైనల్గా 5 - 2 √6 అవుతుంది. ఏ వాల్యూ 5 - 2 √6 అవుతుందండి. సో సిమిలర్గా బి వాల్యూ కూడా సేమే ఉంటుంది కాబట్టి బీది మైనస్ ఉంది. అప్పుడు ఏమవుతుంది మనకు సిమిలర్గా మీరు ట్రై చేసినట్లయితే బి వాల్యూ ఏమవుతుందండి 5 + 2 √6 వస్తుంది. మీరు కావాలంటే చేయండి. సిమిలర్గా చేస్తే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది 5 + 2 √6. అప్పుడు a + b ఎంత అవుతుందండి, a + b ఎంత అవుతుందండి, a + b ఈ రెండింటిని యాడ్ చేస్తే -2 రూట్స్కి +2 రూట్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి a + b ఎంత అవుతుందమ్మా 10 అవుతుంది. ఏబి ఎంత అవుతుందండి, ఏబి వాల్యూ ఎంత అవుతుందండి, ఏబి వాల్యూ సో a × b అంటే 5 + 2 √6 × 5 - 2 √6, a + b × a - b, a² - b², a² అంటే 25, b² అంటే 2 √6 హోల్ స్క్వేర్, 2 √6 హోల్ స్క్వేర్, 2² అంటే 4, √6 హోల్ స్క్వేర్ అంటే 6, 4 × 6 24, 25 - 24 1. సో ab = 1, ab = 1 అండి. a + b = 10, దెన్ a³ + b³ ఈజ్ వాట్? చూడండి ఆల్ ఆఫ్ యూ. సో ఏబి వాల్యూ 1 అయిపోతుంది. అప్పుడు మనకు కావాల్సింది a³ + b³ కావాలి, a³ + b³ కావాలి, a³ + b³ కావాలి. ఓకేనమ్మా. సో మీ అందరు కూడా ఒక విషయం చెప్పున్నాను, a + b = సమ్ p అయితే a³ + b³ ఏమవుతుందని చెప్పానండి. మీకు కావాలంటే క్యూబింగ్ అని బోత్ సైడ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ మీకు ఒరిజినల్ వాల్యూ చెప్పాను p³ - 3p అని చెప్పున్నాను, p³ - 3p అని చెప్పున్నాను, మీకు ఆల్జిబ్రాలో చెప్పున్నాను. ఓకేనమ్మా. సో a³ + b³ a + b p అయితే a³ + b³ p³ - 3p అని చెప్పున్నాను. లేదంటే మీరు క్యూబింగ్ అని బోత్ సైడ్ చేసిన అదే వాల్యూ వస్తుంది. మీకు రిజల్టెంట్ వాల్యూ ఆల్రెడీ చెప్పిన కాబట్టి దీన్ని డైరెక్ట్గా అప్లై చేద్దాం. ఇప్పుడు a + b ఎంతమ్మా 10. అప్పుడు a³ + b³ ఎంత అవుతుందండి, ఎంత అవుతుంది? p³ అంటే ఎంతమ్మా 1000, 10³ అంటే 1000, 3p 3 × 10 అంటే 30. సో చూడమ్మా 1000 - 30 అంటే 970, 1000 - 30 అంటే ఎంతమ్మా 970. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Next question, the ages of Ajay and Vijay are in the ratio 3:4. If their ages are in the ratio 4:5 after 5 years, what is the Vijay's present age? Vijay's present age ఎన్ని పార్ట్స్ అమ్మా 4 పార్ట్స్. అంటే మన ఆన్సర్ 4కి మల్టిపుల్ అయి ఉండాలండి. మన ఆన్సర్ 4కి మల్టిపుల్ అయి ఉండాలి. సో 4కి మల్టిపుల్ అయి ఉండాలండి, 4కి మల్టిపుల్స్గా ఉండాలి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి 4:5 అన్నాడండి. అంటే 3:4 కాస్త 4:5 అవుతుందండి. అంటే 3 భాగాలు కాస్త 4 భాగాలు అయింది, 4 భాగాలు కాస్త 5 భాగాలు అయింది. అంటే 3 భాగాలు కాస్త 4 భాగాలు అవ్వడం అంటే ఒక భాగం ఒక 1 పార్ట్ ఇంక్రీజ్ అయినట్టు కదా. 4 parts బికమ్ 5%, 1 part ఇంక్రీజ్ అయినట్టు కదా. ఆ 1 part దేని వల్ల ఇంక్రీజ్ అయింది? 5 years తర్వాత వల్లే కదా. అంటే 1 part అంటే 5 years అండి. 1 part విల్ బి ఈక్వల్ టు 5 years. ఒక భాగం విలువ 5 సంవత్సరాలు. అప్పుడు అడిగింది విజయ్ యొక్క ప్రస్తుత వయసు కాబట్టి విజయ్ యొక్క ప్రస్తుత వయసు 4 భాగాలు, ఒక భాగం అంటే 5 సంవత్సరాలు కాబట్టి 4 × 5 20 సంవత్సరాలు. సో మీ ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ ఏ. చూడమ్మా. సో ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇస్ వాట్ అమ్మా 3:4. దిస్ ఇస్ ప్రజెంట్ రేషియో. సో అజయ్ అండ్ విజయ్ 5 years ఆఫ్టర్ 5 years 5 సంవత్సరాల తర్వాత రేషియో బికమ్ 4:5. రేషియో బికమ్ వాట్? 4:5. సో హౌ మెనీ పార్ట్స్ ఇంక్రీజెస్ అంటే 1 part ఇంక్రీజెస్. హౌ మెనీ పార్ట్స్ ఇంక్రీజెస్? 1 part ఇంక్రీజెస్. ఈక్వల్గా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆ 1 part మనం 5 yearsకి ఈక్వల్ చేయొచ్చు. 1 part అంటే 5 years అండి. 1 part అంటే 5 years అడిగింది. సో విజయ్ యొక్క ప్రస్తుత వయసు అండి. విజయ్ యొక్క ప్రస్తుత వయసు 4 parts అండి. సో 4 × 5 ఎంతమ్మా 20 years. 4 × 5 ఇస్ వాట్ అండి 20 years. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ బికమింగ్ కింగ్ హూ యాక్సిడెంటల్లీ. సో
took a piece of card from a well mixed cards, and from a pack of cards, if you pick one card, that card become a king. king అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత, సంభావ్యత ఎంత? ఒక పేక ముక్కల సెట్ నుండి ఒక పేక ముక్కని యాదృచ్ఛికంగా తీసినా అది రాజు అయ్యేందుకు, ఓకేనమ్మా, కింగ్ అయ్యేందుకు సో సంభావ్యత ఎంత? అసలు మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయేమో ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయండి. 52 కార్డ్స్ నుంచి 1 కార్డ్ బయటికి తీస్తున్నానండి. అంటే హౌ మెనీ వేసామా? 52C1. అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు పిక్ 1 కార్డ్. 52 కార్డులో ఒక కార్డుని సెలెక్ట్ చేస్తున్నాను, ఓకేనండి, పిక్ చేస్తున్నాను. అంటే 52C1 వేస్లో n ఆఫ్ s ఇస్ 52C1. n ఆఫ్ e ఈజ్ వాట్? సో n ఆఫ్ e ఈజ్ వాట్? ఆ కార్డు నాకు ఏ కార్డ్ అయి ఉండాలి? కింగ్ కార్డ్ అయి ఉండాలి, రాజు కార్డ్ అయి ఉండాలి. ఎన్ని కింగ్స్ ఉంటాయండి ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో? 4 ఉంటాయండి. ఆ 4 ఇట్లా 1 రావాలి నాకు. సో మొత్తం 4 ఉంటాయి. 4 ఇట్లా 1 కావాలి నాకు. 4C1. 4C1 బై 52C1 అండి. అంటే 4/52. 4/50 అంటే 4 1s are 4 13 times. 4 13 times 52. So 1/13. So your answer is what? Option B. How many different words can be formed with the letters of the word Hyderabad? నాట్ మీనింగ్ టు బి, అంటే మీనింగ్ అవసరం లేదు, మీనింగ్ ఎక్కర్లేదు. సో ఎన్ని మనం ఫామ్ చేయగలుగుతాం? ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయండి హైదరాబాద్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 9 లెటర్స్ ఉన్నాయి. ఈయన హౌ మెనీ ఫ్యాక్టర్లు వేసామా? 9 ఫ్యాక్టర్లు వేస్తే మనం అరేంజ్ చేయగలుగుతాం. రిపిటేషన్ ఉందా లేదా చూడండి. రిపిటేషన్ ఉన్నదాన్ని మనం డినామినేటర్ రాసుకుంటాం. హెచ్ రిపిటేషన్ లేదు, వై రిపిటేషన్ లేదు, డి రిపిటేషన్ ఉంది. డి ఎన్ని టైమ్స్ రిపిటేషన్ ఉందమ్మా? 2 టైమ్స్ ఉంది. అందుకని 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తున్నాను, ఓకేనండి. నెక్స్ట్ ఈ రిపిటేషన్ లేదు, ఆర్ రిపిటేషన్ లేదు, ఏ రిపిటేషన్ ఉందండి? ఏ ఎన్ని టైమ్స్ రిపిటేషన్ ఉందమ్మా? 2 టైమ్స్ రిపిటేషన్ ఉంది. బి రిపిటేషన్ లేదండి. రిపిటేషన్ ఉన్నాయి, డినామినేటర్లో రాసుకోవాలి, హారంలో రాసుకోవాలి. అలా క్లియర్ అండి. ఇప్పుడు 9 ఫ్యాక్టర్లో మనం ఎలా రాస్తామండి? 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 డివైడ్ బై. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే, 2 ఫ్యాక్టోరియల్ అన్న 2నే. 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 2s are. మల్టిప్లై చేయనమ్మా. 3 2s are 6, 6 5s are 30, 36 are 180, ఓకేనమ్మా. సో 187s are 1260. 187s are ఎంతమ్మా? 1260. 9 8s ఎంతమ్మా? 72. సో 72 into 1260. 72 into 1260. అంటే మన ఆన్సర్ 1 జీరోతో ఎండ్ అవ్వాలి. సో 1 జీరోతో ఎండ్ అవ్వాలి. ఒకసారి మేము చూస్తే సో 1260 into 70 అంటే ఆల్మోస్ట్ మనకు ఆన్సర్ అనేది 9000లో వచ్చే ఛాన్స్ అయితే లేదు. 9000లో వచ్చే ఛాన్స్ లేదు. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మల్టిప్లై చేయాల్సిందే. 126 2s are ఎంతమ్మా? 252. 126 2s are ఎంతమ్మా? 252. మన ఆన్సర్ 20తో ఎండ్ అవ్వాలి. ఎందుకంటే 0 ఉంది కానీ 0 ప్లే చేసా. 126 2s are ఎంత అండి? 252. అంటే 25 అనేది క్యారీ ఫార్వర్డ్గా ఉంటుంది. 126 7s are అండి. 126 7s are. 127s are 840. 127s are 840. 6 7s are 42. 42 plus 840 882. 882కి మనం క్యారీ ఫార్వర్డ్ 25 యాడ్ చేయాలి. 25 యాడ్ చేస్తే ఎంత అవుద్దమ్మా? 907. 907 అంటే 907 20 అంటే 90,720. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 25 students in a class, 17 of them were boys. The average height of the girls is 160. The average height of that class is 156.6. What is the average height of the boys? ఒక తరగతిలో 25 మంది విద్యార్థులు కలరు. అందులో 17 మంది బాలికల సగటు ఎత్తు 160. ఆ తరగతి సగటు ఎత్తు 156.6. అయితే బాలుగా సగటు ఎత్తు ఎంత? అంటే బాయ్స్ యొక్క యావరేజ్ హైట్ ఎంత? చూడమ్మా, మొత్తం 25 మెంబర్స్ ఉన్నారండి. 25 మెంబర్స్లో 17 మంది బాయ్స్ అంటే గర్ల్స్ ఎంతమంది ఉంటారండి? రిమైనింగ్ 8 మెంబర్స్ గర్ల్సే కదా. ఎస్ అన్నా? చూడమ్మా, 25 మెంబర్స్ టోటల్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో 17 మంది బాలురు. అంటే బాయ్స్ 17 అంటే గర్ల్స్ 8 కదా. ఎస్. అంటే మనకు బాయ్స్ ఎంతమంది ఉన్నారో తెలుసు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారో తెలుసు. ఇక్కడ మనకు దీన్ని 2 రకాలుగా చేయొచ్చండి. సగటుని యూజ్ చేయొచ్చు, లేదా మిశ్రమాలను యూజ్ చేయొచ్చు. మిశ్రమాలను యూజ్ చేస్తే ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే గర్ల్స్ యొక్క హైట్ తెలుసు నాకు. గర్ల్స్ యొక్క హైట్ ఎంతమ్మా? 160. గర్ల్స్ యొక్క హైట్ ఎంత అంటే 160. బాయ్స్ యొక్క హైట్ తెలియదండి నాకు. బాయ్స్ యొక్క హైట్ నాకు తెలియదు. సో బాయ్స్ యొక్క హైట్ నాకు తెలియదండి, ఓకేనమ్మా. బాయ్స్ యొక్క హైట్ నాకు తెలియదు. గర్ల్స్ హైట్ 160 అండి. ఓవరాల్ ఎంత అండి? 156.6 అమ్మా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్ ఎంత అండి? 156.6. ఇది ఓవరాల్ అండి. ఓవరాల్ అంటే క్లాస్ మొత్తం యొక్క సగటు ఎత్తు. సో మన మిక్చర్ సార్ ఎలిగేషన్స్ అప్లై చేద్దామండి. ఈ రేషియో ఎంత ఉందమ్మా? గర్ల్స్ ఏమో 8 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ ఏమో 17 మెంబర్స్ ఉన్నారండి. ఈ రేషియో 8:17 లా ఉందండి. ఈ రేషియో 8:17 లాగా ఉంది.
సో 160లో నుంచి 156.6 తీసేస్తే ఎంత వస్తుందండి? 3.4 వస్తుందండి. ఎన్ని టైమ్స్ 3.4 వస్తుంది, అంతే కదా? ఓకేనమ్మా. 160లో నుంచి 156.6ని సబ్ట్రాక్ట్ చేస్తే 3.4 కదా వచ్చేది. ఈ 3.4 దేనికి ఈక్వల్ అంటే 17కి ఈక్వల్ అండి. అంటే 17 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3.4. 17 టేబుల్లో 3.4 ఎన్ని టైమ్స్ పోతుంది? జనరల్గా 34 ఉంటే 17 2 టైమ్స్ అంటే 34. ఆ 3.4 ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ పోతుందండి? 0.2 టైమ్స్ పోతుందండి. ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 0.2 టైమ్స్ పోతుందండి. ఆల్ ఆఫ్ క్లియర్ అంటే 0.2 టైమ్స్ పోతుందండి. మరి 8 టేబుల్లో 0.2 టైమ్స్ అంటే ఎంతమ్మా? 8 టేబుల్లో 0.2 టైమ్స్ అంటే ఎంత వస్తుందండి? 8 టేబుల్లో 0.2 టైమ్స్ అంటే 8 × 0.2 అండి. 8 × 0.2 అంటే ఎంతమ్మా? 1.6. 8 × 0.2 అంటే ఎంతమ్మా? 1.6. 1.6 అంటే ఇక్కడ 1.6 ఉండాలండి. అంటే ఇక్కడ 1.6 ఉండాలి అంటే చూడమ్మా, ఇక్కడ 1.6 ఉండాలి అంటే చూడండి, ఇక్కడ మనకు సగటు అనేది 156.6 కదా. ఈ వాల్యూ అనేది రెండింటికి మధ్యలో ఉండాలి, అంటే మిడిల్లో ఉండాలి. అంటే ఇక్కడ ఉండే వాల్యూ 156.6 కన్నా తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉండాలంటే 1.6 తక్కువ ఉండాలి. 1.6 తక్కువ ఉండాలంటే అప్పుడు బాయ్స్ హైట్ ఎంత ఉండాలమ్మా? 155 ఉండాలి. Therefore, boys height will be 155. Boys height will be 155. So your answer is what? Option A. A and B completes the task in 15 days and 10 days respectively. B quits the job 2 days after the two started working together. A person completes the rest of the work. A and person A complete rest of the work. Then find the total days so taken to complete the work. A, Bలు వరుసగా ఒక పనిని 15 రోజుల్లో 10 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి పనిని ప్రారంభించిన 2 రోజుల తర్వాత బి పని నుండి వైదొలిగాడు. మిగిలిన పని ఏ ఒక్కడే పూర్తి చేస్తాడు. పని పూర్తవడానికి పట్టినటువంటి మొత్తం రోజులన్నీ. సో దేర్ ఆస్కింగ్ టోటల్ డేస్. ఓకేనమ్మా, టోటల్ డేస్ చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అలోన్ 15 డేస్. తెలిసిన డేటా రాద్దాం చూడండి. ఏ అలోన్ 15 డేస్. సో బి అలోన్ 10 డేస్. B alone 10 days. First of all, our target is to find out total work. సో మొత్తం పని ఎంత ఉంది అంటే ఎల్సిఎం చేస్తాం. 15కి 10కి ఎల్సిఎం ఎంతమ్మా? 30. 15కి 10కి ఎల్సిఎం ఎంతమ్మా? 30. ఎల్సిఎం ఈజ్ 30 అండి. ఎల్సిఎం ఈజ్ వాట్ అమ్మా? 30. ఎందుకంటే 5 టేబుల్ ఇట్ గోస్ మాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 2 times. 2 times of 15 30. సో టోటల్ వర్క్ 30 అండి. సో ఏ 15 డేస్లో చేయగలడు అంటే డేకి ఎన్ని యూనిట్స్ చేయగలడు? 2 యూనిట్స్ చేయగలడు. బి 10 డేస్లో చేయగలడు. డేకి ఎన్ని యూనిట్స్ చేయగలడు? 3 యూనిట్స్ చేయగలరు. ఇక్కడ వరకు ఏ సమ్మకైనా మనం టైమ్ అండ్ వర్క్లో కామన్గా చేస్తామండి. ఇప్పుడు వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. వర్క్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఏబీలు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని డేస్ చేశారు? 2 days చేశారు. ఇద్దరు కలిసి ఎన్ని డేస్ చేశారు? 2 days చేశారు. 2 days చేశారండి. 1 డేకి ఏబీలు కలిసి ఎంత చేయగలరండి? 1 డేకి ఇద్దరు కలిస్తే 5 యూనిట్లు చేయగలరు. 5 యూనిట్స్ చేయగలరు. 2 days చేశారు. 2 days చేశారంటే ఎన్ని యూనిట్స్ అయిపోయి ఉంటుందంటే 10 యూనిట్స్ అయిపోయి ఉంటుంది. 10 యూనిట్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఇంటికి వెళ్ళిపోయారండి? బి పని నుండి వైదొలిగాడు. బి క్విట్స్. సో బి వెళ్ళిపోయాడండి. బి వెళ్ళిపోతే ఎవరు ఉంటారండి? ఏ ఉంటాడండి. బి వెళ్ళిపోతే ఎవరు ఉంటారండి? ఏ ఉంటాడు. ఇప్పుడు మొత్తం 30 యూనిట్స్ కదా, టోటల్ 30 యూనిట్స్ కదా. 30 యూనిట్స్లో 10 యూనిట్స్ అయిపోయాయి అంటే ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత అండి? 20. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత? 20. ఆ రిమైనింగ్ వర్క్ 20ని ఎవరు చేశారండి? ఏ చేశాడు. ఏ రోజుకి ఎన్ని చేయగలడు? 2 చేయగలడు. రోజుకు 2 చేయగలడు. 20 యూనిట్స్ చేయడానికి 10 days పట్టింది. కానీ మనం అడిగింది 10 days అనేది మీ ఆన్సర్ కాదు. మనం అడిగింది మిగిలిన వర్క్ కాదు. మనం అడిగింది మొత్తం వర్క్. అంటే ఇక్కడ 2 days, ఇక్కడ 10 days. మొత్తం ఎన్ని డేస్ అంటే 12 days. మొత్తం ఎన్ని డేస్ అంటే 12 days. సో 12 రోజులు పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12 days. మీకు 10 days అనే ఆప్షన్ కూడా ఉంటుందండి. మిమ్మల్ని కంగారు పెట్టడానికి, మిమ్మల్ని సో అట్రాక్ట్ చేయడానికి 10 కూడా ఉంటుందండి. కానీ 10 అనేది మీ ఆన్సర్ కాదు. ఒకవేళ వాడు క్వశ్చన్ మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనే క్వశ్చన్కి అడిగి ఉంటే మీ ఆన్సర్ 10. కానీ అడిగింది మొత్తంకి పట్టిన రోజులండి. మొత్తం అంటే స్టార్టింగ్ 2 days, దాని తర్వాత 10 days, మొత్తం 12 days. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2 pipes A and B can fill a tank in 15, 20 respectively. C on the other hand can empty a full tank in 25 hours. The 3 pipes were initially opened and the C pipe was closed after 10 hours. So then how soon will the tank will be full? అంటే ఎన్ని గంటల తర్వాత ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది? 2 పైపులు ఏబీలు ఒక ట్యాంక్ని వరుసగా 15-20 గంటలు నింపుతాయి. మరోవైపు సి పైపు 25 గంటలు ఖాళీ చేస్తుంది. 3 పైపులు మొదట్లో తెరిచి 10 గంటల తర్వాత సి పైపుని కనుక మూసేసినట్లయితే ఎంతసేపట్లో ట్యాంక్ నిండుతుంది? 2 ఏమో ఫిల్లింగ్ పైప్స్ ఉన్నాయండి, ఒకటేమో ఎంటీ పైప్ ఉంది. ఓకేనమ్మా, చూద్దాం. ఏ అలోన్, ఏ ఈజ్ ఎ ఫిల్లింగ్ పైప్ అండి. ఎన్ని గంటలు అండి? 15 hours. ఏ ఈజ్ ఫిల్లింగ్ పైప్ 15 hours. బి కూడా ఫిల్లింగ్ ఏనండి 20 hours. సి ఈజ్ ఎంటీ పైప్ అమ్మా 25 hours. ఫస్ట్ మనం టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ట్యాంక్ కెపాసిటీ అంటే ఏంటంటే ఎల్సిఎం చేయాలి. సో 15, 20 ఎల్సిఎం అండి 60. ఇట్ గోస్ 5 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 3 times. 3 times of 20 60. 60కి 25కి ఎల్సిఎం అండి.
60, 25. It goes 5 table maximum. 25 smallest number. So smallest number goes 5 times. 5 times of 60, 300. So LCM is 300 and LCM is what amma 300. LCM is what 300. Total tank capacity is what amma 300. Total tank capacity is 300. So in 15 table, so 300 goes how many times amma 20 times. And through pipe A 20 liters are coming. Through pipe A 20 liters are coming. That is the reason I keep plus. So 20 table 300 goes how many times? 15 times. So why I'm keeping plus? Because this is a filling pipe. So in 25 table 300 goes 12 times. So 12 times. Why I'm keeping minus? It is emptying pipe. సో ఇక్కడ వరకు మనం టైమ్ అండ్ వర్క్లో మనం ఏ సమ్ముకైనా సిమిలర్గా చేస్తామండి. ఇప్పుడు ఎవరు ఓపెన్ అయ్యారు? స్టార్టింగ్లో ఆల్ 3 pipes ఆర్ ఓపెన్. ఆల్ 3 pipes ఆర్ ఓపెన్ అండి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఆల్ 3 pipes ఆర్ ఓపెన్. 3 pipes ఆర్ ఓపెన్. అమ్మ 3 పైపులు ఓపెన్ చేస్తే పరిస్థితి ఏంటి? 35 లీటర్స్ వస్తున్నాయి. 35 లీటర్స్ వస్తున్నాయి, 12 లీటర్స్ పోతున్నాయి. 35 లీటర్స్ వస్తున్నాయి, 12 లీటర్స్ పోతున్నాయి అంటే నెట్ రిజల్ట్ ఏంటంటే 23 లీటర్స్ ట్యాంక్లో ఉన్నట్టు కదా. నెట్ రిజల్ట్ ఏంటి? 23 లీటర్స్ ట్యాంక్లో ఉన్నట్టు. 35 వచ్చినప్పటికీ 12 బయటికి పోతున్నాయి కాబట్టి సో నెట్ రిజల్ట్ ఏంటమ్మా 23. సో అలా ఎన్ని అవర్స్ అండి? 10 అవర్స్ అండి. అలా ఎన్ని అవర్స్ అమ్మా? 10 అవర్స్ అండి. సో 23 into 10 అంటే ఎన్ని లీటర్స్ వచ్చేసి ఉంటాయండి? 230 లీటర్స్ వచ్చేసి ఉంటాయండి. మొత్తం ఎన్ని లీటర్స్ వచ్చేసి ఉంటాయమ్మా? 230 లీటర్స్ వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఎవరిని క్లోజ్ చేసామంటే సీని క్లోజ్ చేసాం. ఎవరిని క్లోజ్ చేసాం? సీని క్లోజ్ చేసాం. సో సీని క్లోజ్ చేస్తే ఎవరెవరు ఉంటారండి? ఏబీ ఉంటారండి. సీని క్లోజ్ చేస్తే ఎవరెవరు ఉంటారు? ఏబీ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ట్యాంక్ ఎంత ఫిల్ అయిందమ్మా? 230 ఫిల్ అయింది. అసలు ట్యాంక్ కెపాసిటీ ఎంత? 300. 230 ఆల్రెడీ ఫిల్ అయింది. ఇంకెంత ఫిల్ అవ్వాలి? 70 ఫిల్ అవ్వాలి. ఇంకెంత ఫిల్ అవ్వాలి? 70 ఫిల్ అవ్వాలి. ఆ 70 ఎవరు ఫిల్ చేయాలి? ఏ ప్లస్ బి కలిసి ఫిల్ చేయాలి. ఏ ప్లస్ బి సామర్థ్యం ఎంత? 20, 15, 35. 1 అవర్కి 35 ఫిల్ చేయగలరు. 70 ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందండి? 2 అవర్స్ పడుతుంది. ఇక్కడ ఒక 2 అవర్స్, ఇక్కడ ఒక 10 అవర్స్. అడిగింది మొత్తము. సో ఎన్ని? సో ఇక్కడ ఒక 10 అవర్స్, అక్కడ 2 అవర్స్ అంటే మొత్తం ఎన్ని అవర్స్ అమ్మా? 12 అవర్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12 అవర్స్. ఆప్షన్ డి is the right answer. Next question. A train travels from station A to station B at an average speed of 64 km/h. On return journey, the train travels at a lower speed. So from B to A, the overall average speed of 56. Then what is the average speed of the train on the return journey? ఒక రైలు స్టేషన్ నుండి స్టేషన్ బికి గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో బి నుండి ఏకి ఆ రైలు తక్కువ వేగంతో ప్రయాణించగా మొత్తం ప్రయాణంలో సగటు వేగం గంటకి 56 కిలోమీటర్లు అయితే తిరుగు ప్రయాణంలో రైలు సగటు వేగం ఎంత? తిరుగు ప్రయాణంలో వేగం ఎంత? చూడమ్మా, ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఏ నుంచి బీకి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో, ఏ నుంచి బీకి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో బి నుంచి ఏకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళేటప్పుడు S1 వేగంతో వెళ్తే రిటర్న్ వచ్చేటప్పుడు S2 వేగంతో, దూరం తటస్థమైనప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అండి? వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? వెన్ అవర్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, దూరం తటస్థమైనప్పుడు యావరేజ్ స్పీడ్ సగటు వేగానికి ఫార్ములా ఏంటండి? 2 into S1S2 by S1 plus S2. 2 into S1S2 by S1 plus S2. ఇక్కడ మనకు యావరేజ్ స్పీడ్ వాళ్ళే ఇచ్చున్నారండి. యావరేజ్ స్పీడ్ వాళ్ళే ఇచ్చున్నారు. ఫార్వర్డ్ జర్నీ స్పీడ్ వాళ్ళే ఇచ్చున్నారు. అంటే S1 ఇచ్చున్నారు, యావరేజ్ స్పీడ్ ఇచ్చున్నారు. రిటర్న్ జర్నీ S2 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యావరేజ్ స్పీడ్ ఎంతమ్మా? 56. యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 56. 56 ఈజ్ ఈక్వల్ టు 2 into S1. S1 ఈజ్ వాట్ అమ్మా? 64. S2 మనకు తెలియదండి, దాని సమ్ ఎక్స్ అనుకుందామండి. ఓకేనమ్మా? డివైడెడ్ బై 64. S1 plus S2. 64 plus X. 64 plus X. ఇప్పుడు మనం Xను ఫైండ్ అవుట్ చేయాలండి. సుమారుగా అన్నాడు, అప్రాక్సిమేట్లీ. సో చూడమ్మా, సో 2 ఎనీ టైమ్స్ అండి? 28 టైమ్స్. 228 టైమ్స్. సో 421, 4 ఎనీ టైమ్స్ అమ్మా? 416 టైమ్స్. 4 7s are. క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. 7 into 64. సో 760 times 420, 7 4s are 28. 420 plus 760 times 420, 7 4s are 28. 28 plus 420, 448. So 448. 7 into x, 7x is equal to 16x. 7x అవతల పోతే ఏమవుతుందండి? 7x అవతల పోతే 9x అవుతుంది. Therefore 9x is equal to 448. 448 అమ్మ అప్రాక్సిమేట్లీ 448 అనేది అప్రాక్సిమేట్లీ 450 కదా. సో 9 టేబుల్లో 450 ఎన్ని టైమ్స్ పోతున్నాం? అప్రాక్సిమేట్గా 50 టైమ్స్ పోతుందండి. అప్రాక్సిమేట్లీ 50 టైమ్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 50. రిటర్న్ జర్నీ. సో రిటర్న్ తిరుగు ప్రయాణంలో అతని సగటు వేగం ఎంత అంటే సుమారుగా 50. 50 కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, 50. సో 50కి దగ్గరగా ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 8 km/h and that of the flow of the current is 2 km/h. The boat takes 12 hours to travel from A to B and back. The distance from A to B will be what? నిలకడ నీటిలో ఒక పడవ వేగం గంటకి 8 కిలోమీటర్లు, ప్రవాహ వేగం గంటకి 2 కిలోమీటర్లు. ఒక పడవ ఏ నుండి బీకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు పట్టు కాలము, సో తిరిగి వచ్చుటకు అంటే పోయేటప్పటికి రావడానికి కలిపి 12 గంటలు పట్టింది. అయితే ఏ నుంచి బీకి దూరం ఎంత? ఏ నుంచి బీకి ఎంత దూరం ఉందో తెలియదండి.
నేను సమ్ డి అనుకుంటున్నాను. మొత్తం కాలము అంటే ఎగువకు టైము, ఎగువకు కాలము ప్లస్ దిగువకు కాలము. ఓకేనండి. సో మనకు పడవ వేగం ఇచ్చున్నాడండి. స్పీడ్ ఆఫ్ ద బోట్ బి ఈజ్ ఈక్వల్ టు 8. స్పీడ్ ఆఫ్ ద బోట్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్? 8. స్పీడ్ ఆఫ్ ద బోట్ బి ఈజ్ ఈక్వల్ టు 8. ప్రవాహ వేగము అంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ సి ఈజ్ ఈక్వల్ టు 2. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్? 2. ప్రవాహ వేగం 2. బి తెలుసు, సి తెలుసు అండి. సో బి తెలుసు, సి తెలుసు. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుందండి? ఎక్స్ అంటే దిగువకు వేగము, ఎక్స్ అంటే బి ప్లస్ సి అంటే 10, వై అంటే ఎగువకు వేగము అంటే బి మైనస్ సి అంటే 6. ఓకేనండి. ఇప్పుడు మనకు ఎగువకి కాలము ప్లస్ దిగువకు కాలము కలిపితే మొత్తం కాలము. ఎగువకి కాలం ఎలా ఫైండ్ అవుట్ చేయగలం? ఎగువకు దూరము బై ఎగువకు వేగము. ఎగువకు దూరం డి అంటే అప్స్ట్రీమ్ డిస్టెన్స్ బై అప్స్ట్రీమ్ స్పీడ్. అప్స్ట్రీమ్ డిస్టెన్స్ ఇస్ డి, అప్స్ట్రీమ్ స్పీడ్ ఇస్ వాట్? వై ఈజ్ ఈక్వల్ 6 ప్లస్ డౌన్స్ట్రీమ్ డిస్టెన్స్. అప్స్ట్రీమ్ డిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు డౌన్స్ట్రీమ్ డిస్టెన్స్ అంటే దిగువకు దూరము డి, దిగువకు వేగము డౌన్స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ 10 ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైమ్ ఇస్ వాట్ అమ్మా? 12 అవర్స్. అంటే ఇప్పుడు మనం డి ప్లేస్లో ఏం ప్లేస్ చేస్తే సో మనకు 12 వస్తుంది. డి ప్లేస్లో చూడండి అమ్మా, డి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. 60కి 10, 6 10 అండి. 6 10 చూద్దాం, లేదంటే ఎల్సిఎం చేసేయండి. 6 10 ఎల్సిఎం ఇస్ 30. 30 అంటే 5D, 30 అంటే 3D ఈజ్ ఈక్వల్ 30 ఇంటూ 12 అంటే 360. 8D ఈజ్ ఈక్వల్ 360 అండి. D ఈజ్ ఈక్వల్ టు 360/8 అంటే 45. Therefore D is equal to what? 45. 845 times 360. 840 times 320. 8 5 is 40 plus 320 360. Exactly. D is equal to 45 kilometers. A నుంచి B కి దూరం ఎంత అంటే 45. So your answer is what? Option A. Next question. 300 meters long train travels at 35 km/h. 200 meters long another train at a speed of 25 km/h. When the first train was traveling in the opposite direction of the second one, how long did it take to two trains meet each other, cross each other? 300 మీటర్ల పొడవు గల ఒక రైలు 35 కిలోమీటర్ల గంట వేగంతో అనదర్ 200 మీటర్ల పొడవు గల మరొక రైలు గంటకి 25 కిలోమీటర్ల వేగంతో రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురు దిశలో ఒక రైలు మరొక రైలుని దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఒక రైలు మరొక రైలుని దాటడానికి ఎంత సమయం పడుతుంది? సో మీకు ఆల్రెడీ రైళ్ల మీద సమస్యలు చెప్పున్నాను, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. So one train is crossing another train. When both the trains are in motion, then time is equal to what amma? They're asking time. Time is equal to what andi? Distance by speed. Distance అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రైలు మరొక రైలుని దాటుతుంది అంటే if one train is crossing another train, distance will be length of the first train plus length of the train 2. Length of the first train plus length of the train 2. Length of first train is what amma? 300. Length of second train is what amma? 200. So length of first train plus length of second train is nothing but distance. So distance by speed, both the trains are in motion na, then we are going to take relative speed. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, if two objects are in motion simultaneously, then we are going to take relative speed. సాపేక్ష వేగము. ఒకే సమయంలో రెండు వస్తువులు గమనంలో ఉంటే మనం సాపేక్ష వేగం తీసుకుంటాం. సాపేక్ష వేగం ఏ డైరెక్షన్ అండి? వ్యతిరేక దిశ, ఆపోజిట్ డైరెక్షన్. అంటే S1 plus S2 అండి 25 35 60 25 35 60, but you have to convert them into meter per second 5/18. So look at here and all of you. 6 1s are 6 3s are ఓకేనమ్మా. 300 plus 200 500. సో 50 టేబుల్ 500 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 10 టైమ్స్ పోతుంది. 3 comes to the numerator. 3 into 10 30. Therefore it will take 30 seconds. It will take how many seconds అండి? 30 seconds. Option A is the right answer. Next question. What is the percentage increase in the volume if it's every side of a cube is 4 times? ఒక ఘనం యొక్క ప్రతిభుజాన్ని 4 రెట్లు చేసినా దాని ఘనపరిమాణంలో పెరుగుదల శాతం ఎంత? ఘనపరిమాణం ఎంతో తెలియదండి నాకు. సో V ఈజ్ ఈక్వల్ టు, సో ఘనం యొక్క ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు A క్యూబ్, A ఇంటూ A, ఎస్ ఆర్ నాట్? సో క్యూబ్ వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు A క్యూబ్. ఐ డోంట్ నో వాల్యూమ్, ఐ అస్యూమ్ యాజ్ 100. ప్రతిభుజాన్ని 4 రెట్లు చేశా. 4 రెట్లు చేయడం అంటే 100 4 రెట్లు చేస్తే ఏమవుతుందండి? 400 అవుతుంది. అలా ఎన్నిసార్లు చేయాలండి? ఏలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ఏ క్యూబ్ అంటే A ఇంటూ A అంటే 3 సార్లు 4 రెట్లు చేయాలండి. మళ్ళీ 400 4 రెట్లు చేస్తే ఎంత అవుతుందండి? 1600 అవుతుంది. మళ్ళీ 1600 4 రెట్లు చేయాలి. అలా ఎన్నిసార్లు చేయాలి? 3 సార్లు చేయాలి. ఒకసారి 2 సార్లు 3 సార్లు చేయాలి. 1600 మళ్ళీ 4 రెట్లు చేస్తే 6400 అవుతుంది. 6400 అవుతుంది. అంటే 100 కాస్త 6400 అయిందంటే ఎంత పెరిగిందండి? 100 కాస్త 6400 అయిందంటే ఎంత పెరిగినట్టండి?
6300 పెరిగింది. ఈ 6300 దేని మీద పెరిగిందండి? 100 మీద పెరిగిందండి. అంటే ఎంత శాతం పెరిగి ఉంటుంది? 6300% పెరిగి ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6300% ఇంక్రీజెస్. 6300% ఇంక్రీజెస్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ ద రేడియస్ ఈజ్ 7 యూనిట్స్ అండ్ ద హైట్ ఈజ్ 6 యూనిట్స్ దెన్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్. వ్యాసార్థం 7 యూనిట్లు, ఎత్తు 6 యూనిట్లు ఉంటే ఈ క్రింది వాటిని జతపరచండి. సో వ్యాసార్థం 7 అండి, అంటే r ఈజ్ ఈక్వల్ టు 7, r ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మ 7, r ఈజ్ ఈక్వల్ టు వాట్ 7. ఎత్తు h ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మ 6, h ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మ 6. సో వృత్త వైశాల్యము సర్కిల్ ఏరియా అంటే ఏంటమ్మా? పై r స్క్వేర్. సర్కిల్ ఏరియా ఈజ్ వాట్? పై r స్క్వేర్. పై అంటే 22/7 కదా, పై అంటే 22/7 కదా. సో 22/7 ఇంటూ 7 ఇంటూ 7, 7 ఇంటూ 7, 7కి 7 క్యాన్సిల్ అవుతే 22 7 దాస్ ఎంతమ్మా? 154. అంటే ఏ అనేది 3ని సూచించాలి. ఏ అనేది దేన్ని సూచించాలంటే 3. ఏ 3తో ఉండేటువంటి ఆప్షన్ ఏముందో చూద్దాం. ఏ 3తో ఉండేటువంటి ఆప్షన్ ఏముందో చూద్దాం. చూడండి అమ్మా, ఆప్షన్ చూడండి. ఏ 3తో ఉన్నటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. A3, సో A3, A2 ఉంది, A4 ఉంది, A3 ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. సో ఒకవేళ 2 ఆప్షన్స్ ఉంటే మిగతా చెక్ చేద్దామండి, అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనండి, ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు కావాలంటే మిగతా కూడా చెప్తానండి. సో కానీ మన రెగ్యులర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం డైరెక్ట్గా అటాక్ చేయాలి. ఓకేనమ్మా, చూద్దాం. సో నెక్స్ట్ ఏమంటే కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటండి? 1/3 πr స్క్వేర్ హెచ్. 1/3 πr స్క్వేర్ హెచ్. కోన్ వాల్యూమ్ 1/3 πr స్క్వేర్ హెచ్. శంకు యొక్క ఘనపరిమాణం 1/3 πr స్క్వేర్ హెచ్. సిలిండర్ వాల్యూమ్ ఈజ్ వాట్ అమ్మ? πr స్క్వేర్ హెచ్. సిలిండర్ వాల్యూమ్ ఈజ్ వాట్ అమ్మ? πr స్క్వేర్ హెచ్. So curved surface area of the cylinder is what? 2πrh. 2πrh. మనకు r తెలుసు, h తెలుసు, వాటిలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్స్ చేయడమే. ఓకేనమ్మా, స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 2πrh, స్తూపం యొక్క ఘనపరిమాణం πr స్క్వేర్ హెచ్, శంకు యొక్క ఘనపరిమాణం 1/3 πr స్క్వేర్ హెచ్. మీకు అందరికి కూడా మెన్సురేషన్ చాప్టర్ అయిపోయింది. సో మెన్సురేషన్ చాప్టర్లో మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే a Dwakra woman is 60 centimeters, 35 centimeters, 22 centimeters measured wax. So measured wax is used to make candles of 7 centimeters diameter and 4 centimeters height of candles made. Then total number of candles is what? ఒక డ్వాక్రా వనిత 60 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 22 సెంటీమీటర్ల కొలతలు గలటువంటి మైనంతో కొవ్వొత్తులు తయారు చేయాలనుకుంది. 7 సెంటీమీటర్ల వ్యాసము మరియు 4 సెంటీమీటర్ల ఎత్తుతో కవ్వొత్తులు తయారు చేసిన మొత్తం కవ్వొత్తుల సంఖ్య ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఈజ్ హౌ మచ్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామో, మీకు చాలాసార్లు చెప్పున్నాను ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్లో కూడా. హౌ మెనీ నెంబర్ ఆఫ్, సో ఎన్ని కవ్వొత్తుల సంఖ్య ఎన్ని? సో అనేటప్పుడు n ఈజ్ ఈక్వల్ టు పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణం బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. n ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ అంటే పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణము బై, ఇక్కడ బిగ్ ఫిగర్ అంటే ఏంటమ్మా? క్యూబాయిడ్. LBEH అంటే క్యూబాయిడ్. సో వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. సో వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. ఇక్కడ స్మాల్ ఫిగర్ అంటే ఏంటంటే క్యాండిల్. సో క్యాండిల్స్ లుక్ లైక్ సిలిండర్. క్యాండిల్ ఈజ్ లుక్ లైక్ సిలిండర్. ఓకేనమ్మా, ఎందుకంటే సిలిండర్ అని మీకు ఎలా తెలుస్తారంటే r ఇచ్చినాడు, h ఇచ్చినాడు. r h తెలిస్తే సిలిండర్ అనుకోవాలి దాన్ని. వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్, అది ఏ ఫిగర్ కూడా మనం అంటే ఏ చిత్రమో కూడా మనం ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ అండి. r ఇచ్చాడు, h ఇచ్చాడంటే అది ఖచ్చితంగా సిలిండర్ అయి ఉంటుందండి. ఓకేనమ్మా, అదే వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్. వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ అంటే ఇక్కడ L ఇంటూ B ఇంటూ హెచ్ కదా, అంటే 60 ఇంటూ 35 ఇంటూ 22 బై సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే πr స్క్వేర్ హెచ్. సో πr స్క్వేర్ హెచ్ 22/7 ఇంటూ r స్క్వేర్. r అంటే వ్యాసము 7 ఇచ్చున్నాడు అండి. ఇప్పుడు వ్యాసార్థం 7/2 అవుతుంది. డయామీటర్ 7 ఇచ్చున్నాడు. సో అప్పుడు రేడియస్ ఏమవుతుందంటే 7/2 అవుతుంది. 7/2 ఇంటూ హెచ్ వాల్యూ ఎంతమ్మా? హెచ్ వాల్యూ ఎంత? 4 అండి. హెచ్ వాల్యూ ఎంత? 4. 4కి 4 క్యాన్సిల్ అవుతుంది, 7కి 7 క్యాన్సిల్ అవుతుంది, 22కి 22 క్యాన్సిల్ అవుతుంది. 7 1 7 5 టైమ్స్ 560 టైమ్స్ ఇస్ వాట్? 300. ఎన్ని క్యాండిల్స్ మనం ప్రిపేర్ చేయగలమండి? 300 క్యాండిల్స్ మనం ప్రిపేర్ చేయగలం. సో నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఆర్ 300. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ 67 to the power of 67 plus 67 is divided by 66? 67 to the power of 67 plus 67ను 68తో భాగిస్తే వచ్చేటువంటి శేషం ఎంత? చూడమ్మా, ఇక్కడ మనకు రూల్ తెలుసండి. రూల్ ఏంటంటే x power n plus a power n by x power n plus a power n is completely divisible by x plus a when n is odd. మీకు నెంబర్ సిస్టమ్ చెప్పున్నాను. ఓకేనండి, మీ అందరికీ నెంబర్ సిస్టమ్ చెప్పున్నాను. సో టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ,
సో మీకు ఈ యొక్క నియమాలు కూడా మీకు అన్నీ కూడా నేర్పించున్నాను మీకు నెంబర్ సిస్టంలో సంఖ్యా వ్యవస్థలో. చూడమ్మా ఇక్కడ దీన్ని నేను ఎలా రాస్తానంటే 67 to the power of 67 ఓకేనండి ప్లస్ 1 to the power of 67 ఓకేనండి ప్లస్ 66 ఓకేనండి ప్లస్ 66 బై సో 67 నేను 67 ఏమని రాస్తున్నానంటే 67 నేను ఏమని రాస్తున్నానంటే 66 ప్లస్ 1 రాస్తున్నాను. 1 power 67 అంటే 1 డివైడెడ్ బై 67 ప్లస్ 1 ఓకేనండి. అంటే ఇక్కడ ఈ 66ని ఒకదాన్ని సపరేట్ చేసి రాస్తున్నానండి. ఇప్పుడు చూడండి 66ని కాసేపు మర్చిపోండి. 66ని కాసేపు మర్చిపోతే 67 to the power of 67 ప్లస్ 1 to the power of 67 బై 67 ప్లస్ 1 దీని వరకు చూడమ్మా. అంటే x to the power of n ప్లస్ a to the power of n బై x ప్లస్ a ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ నా. ఇది చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుందండి? దీని వరకు చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుందండి? 0 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. కానీ 66 మిగిలిపోయింది కదా. ఇప్పుడు 66ని మనం దేంతో చేయాలి? 68తో చేయాలి. 66ని మనం దేంతో చేయాలి? 68తో చేయాలి. 66 అనేది 68 టేబుల్లో పోతుందా? పోదు. అంటే రిమైండర్ ఎంత అవుతుందండి? 66 అవుతుంది. రిమైండర్ ఎంత అవుతుందమ్మా? 66 అవుతుంది. నేను చూడండి అమ్మా దీని వరకు సపరేట్గా రాశానండి. దీని వరకు సపరేట్గా రాశాను. చూడండి 67 to the power of 67 ప్లస్ 1 to the power of 67 బై 68 అంటే 67 ప్లస్ 1 దీని వరకు సపరేట్గా రాశాను. దీని వరకు సపరేట్గా రాశాను. దీని వాల్యూ ఎంతమ్మా? రిమైండర్ 0 వస్తుంది. దాని తర్వాత 66 బై 68 రాస్తున్నాను. 66 బై 68 టేబుల్లో 66 క్యాన్సిల్ అవ్వదు. అంటే 66 విల్ బి ద రిమైండర్. ఇక్కడ రిమైండర్ 0, ఇక్కడ రిమైండర్ 66 ప్లస్ 0 66. దేర్ఫోర్ రిమైండర్ విల్ బి వాట్? 66. సో మనకు వచ్చేటువంటి శేషం ఎంతమ్మా? 66. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4, 5, 6, 7 దట్ మస్ట్ బి డివైడెడ్ బై ద నెంబర్ 15. 4, 5, 6, 7 అన్న సంఖ్య 15తో భాగింపబడవాలన్నా ఏ కనిష్ట సంఖ్యను తీసివేయాలి? చూద్దాం. 15 టేబుల్లో 15 3 టైమ్స్, 15 4 టైమ్స్. 15 3 టైమ్స్ పోతుంది, 15 4 టైమ్స్ పోతుంది. 15 4 టైమ్స్ 60 అంటే 7 తీసేయాలి. సో ఇప్పుడు మనం 4, 5, 6, 7 నుంచి ఏ నెంబర్ని తీసేస్తే మనకు సో 15తో భాగించబడుతుంది. 15 3 టైమ్స్ 45, 15 4 టైమ్స్ 60 అంటే రిమైండర్ అనేది శేషం 7 మిగులుతుంది. ఏం తీసేస్తే సరిపోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.